యొక్క సన్నిధిలో మనం అందరం కలిసి ఆయన స్థుతించడానికి ఆయన ఇచ్చిన అవకాశాన్ని బట్టి దయని బట్టి ఆయన కాలని స్థుతులు వచ్చి మనం తెచ్చుకుంటున్నాం. ఎంతవరకు మంచి పాటలు పాడి దేవుని స్థుతించున్నాం. ఇప్పుడు శిలువ మీద ఆయన మాట్లాడిన మాటలు ఏం మాట్లాడే అనే మాటలో వచ్చిన మనమైనా జాగ్రత్తగా మనసు పెట్టి వినాలని ప్రభు పేట మీకు ఆహ్వానం చేసుకుంటాను. ఎందుకంటే దేవుడు రాపించిన మాటలు మీరు ఉన్నారు. ఎవడైతే నా వాక్యం వినకుండా చెవులు మూసుకొని కళ్ళు మూసుకుంటాడో వాడు ప్రార్థన చేస్తే నాకు కోపం వస్తుంది, ఆయాసం వస్తున్నారు అని అన్నా. ఎందుకంటే దేవుడు క్రీస్తు రక్తంలో కడగబడ్డ మనము ఆయన మాటలు వినటానికి, ఆయన చేసిన త్యాగం, ఆయన మాటలు వినటానికి చాలా జాగ్రత్తగా హైదరాబాద్ పట్టణం నుంచి మన మంచికి వచ్చాడు. ఇద్దరికి వచ్చాడు. ఎప్పుడన్నా చూశారు మంచిది. మంచిగా జ్ఞాపకం పెట్టుకున్నాడు. అమ్మాయిని తీసుకొని మన మధ్యకి వచ్చాడు. మరి కుటుంబాన్ని కూడా వదిలిపెట్టుకొని సత్యవాక్యాన్ని వినిపించాలని, ఆ నేర్చుకున్న ఆయన మాటలను మనందరికీ ఎవరికి చెప్పాలని ఎంతో ఆసక్తితో వచ్చాడు. ఆసక్తిగా మరి అన్నారు. మంచిది. ఈ యొక్క 7 మాటల కోసం ప్రార్థన చేయడానికి చిత్తపడనండి. ముందుగా అయ్యం వచ్చి ఫస్ట్ మాట కోసం ప్రార్థన చేసినాక బైబిల్ చదివించుకున్నాం. ఫస్ట్ మాట కోసం అయ్యం వచ్చి పరిశుద్ధుడైన తండ్రి, మహాకరుణ, సర్వాధికారి, సర్వకృపా సంపూర్ణ, అయ్యా నీ ఘనమైన నామమునకు వందనాలు స్తుతులు చెల్లించుకుంటున్నాం నాయన. గడిచిన దినములంతయో కాపాడి నాయన, మీ రెక్కల నీడలోన మాకు ఆశ్రయం ఇచ్చి మమ్మలను మా ప్రాణములను పొడిగించిన నా గొప్ప తండ్రి నీకు స్తుతులు చెల్లిస్తున్నాం. ఎంతోకాలం నుండి ప్రభా ఈ దినములు చూడలేక ఎంతోమంది వహించి ఉన్నారయ్యా. అయ్యా ఈ దినములు చూసే కృపనిచ్చిన నా గొప్ప దేవాన్ని స్తుతులు చెల్లిస్తున్నాను నాయన. ఈరోజు నా తండ్రి అయ్యా నేను సిలువ వేసిన రోజుని జ్ఞాపకం చేసుకుంటున్నాము నాయన. అయ్యా పాపముల చేత అపరాధముల చేత చనిపోయిన వారిని మేము ఎట్టున్నాము నాయన. అయ్యా నీ బిడ్డలు నశించుకోవటం నీకు ఇష్టం లేదని నా దేవా నీ కుమారుని లోకములకు పంపించి మా నిమిత్తము నా తండ్రి ఆ కలవరి సిలువలో నలగొట్టబడి అయ్యా నీ అమూలమైన రక్తమును చిందించి మాకు మానవారి పాపములను కడిగి పవిత్రులుగా చేసిన నా గొప్ప తండ్రి, లోకమంతయు నాయన వెలిగించబడిన నా దేవానికి స్తోత్రాలు. ప్రతి బిడ్డకు వెలిగించిన నా గొప్ప తండ్రి నీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. నీవు నా తండ్రి అయా సిలువలో పలికిన మాట నా తండ్రి నేనేమి క్షమించమను క్రియని క్షమించమన్నావయ్యా నీకు స్తోత్రాలు తండ్రి. అయ్యా గొప్ప మాట కొరకు వందనాలు కరుణమైన అయ్యా. ఏ దేవుడు మా కొరకు మరణించలేదు నాయన, కానీ నీవైతే నా ప్రభువా మా కొరకు ప్రాణమును పెట్టేది నా గొప్ప తండ్రి, లోక రక్షకుడా నీకు స్తుతులు చెల్లిస్తున్నాము. ఇంతవరకు నాయన పాటలతో నేను మైకొచ్చి ఉన్నామయ్యా. ఇదిగో నీ కుమారుడు వాక్యం చెప్పుకోవచ్చు నీ కుమారుడిని పెట్టుకుని తండ్రి మాట్లాడువాడు ఆయన కానీ నా తండ్రి మీరు మాట్లాడవాలి నాయన. నా బిడ్డను ప్రభా బలము శక్తిని నా తండ్రి ఏడంతల అభిషేకముతో నింపుమని ఆశీర్వదించమని ఘనత మహిమ ప్రభావం నీకే చెల్లించుకుంటూ యేసయ్య పరిశుద్ధ నామమును పాటించాడు వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రార్థన చేసినట్టు దేవుడు దీవించినాక ఇప్పుడు మనం యెషయా 58వ అధ్యాయంలో కొన్ని విషయాలు సప్నాలు కొన్ని మాటలు జాగ్రత్తగా విన్నాం. 58వ అధ్యాయం
మొదటి వచనం నుంచి చదువుకుందాం. దేవుడు లేడని బుద్ధిహీనులు తమ హృదయములో అనుకుందురు. వారు చెడిపోయిన వారు అసహ్య కార్యములు చేయుదురు. మేలు చేయవాడు ఒక్కడునూ లేడు. క్షమించండి. యెషయా గ్రంథము 53వ అధ్యాయము మొదటి వచనం నుంచి. మేము తెలియజేసిన సమాచారము ఎవడు నమ్మెను? యెహోవా బాహువు ఎవనికి బయలుపరచబడెను? లేత మొక్కవలెను, ఎండిన భూమిలో మొలచిన మొక్కవలెను ఆయన. అతడు తన ఎదుట పెరిగెను, అతనికి స్వరూపమైనను సొగసైనను లేదు. మనం అతని చూచి అపేక్షించున్నట్లుగా అతని యందు స్వరూపము లేదు. అతడు తృణీకరింపబడిన వాడాయను, మనుషుల వలన విసర్జింపబడిన వాడును, వ్యసనాక్రాంతుడుగాను వ్యాధి అనుభవించువాడుగాను మనుషులు చూడనులని వాడుగాను ఉండెను. అతడు తృణీకరింపబడిన వాడు గనుక మనము అతనిని ఎన్నిక చేయక పోతిమి. నిశ్చయముగా అతడు మన రోగములను భరించెను, మన వ్యసనములను వహించెను. అయినను మొత్తబడిన వానిగాను, దేవుని వలన బాధింపబడిన వానిగాను, శ్రమ నొందిన వానిగాను మనం అతని ఎంచితిమి. మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడెను, మన దోషములను బట్టి నలుగగొట్టబడెను. మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడెను, అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది. మనమందరము గొర్రెల వలె త్రోవ తప్పిపోతిమి, మనలో ప్రతి వాడును తనకిష్టమైన త్రోవ తొలగెను. యెహోవా మన అందరి దోషమును అతని మీద మోపెను. అతడు దౌర్జన్యము నొందెను, బాధింపబడినను. అతడు నోరు తెరవలేదు, వదకు తేబడి గొర్రె పిల్లయు బొచ్చు కత్తిరించి వాని ఎదుట గొర్రెయు మౌనముగా నుండునట్లు అతడు నోరు తెరవలేదు. అన్యాయపు తీర్పు నొందిన వాడై అతడు కొనిపోబడెను. అతడు తన జనుల అతిక్రమ క్రియలను బట్టి మొత్తబడిన గద, సజీవుల భూమిలో నుండి అతడు కొట్టివేయబడెను. అయినను అతని తరము వారిలో ఈ సంగతి ఆలోచించిన వారెవరు? అతడు మరణమైనప్పుడు భక్తిహీనులతో అతనికి సమాధి నిర్మింపబడెను. ధనవంతుని యొద్ద అతడు ఉంచబడెను. నిశ్చయముగా అతడు అన్యాయమేమీ చేయలేదు, అతని నోట ఏ కపటమును లేదు. అతని నలుగగొట్టుటకు యెహోవాకు ఇష్టమాయెను, ఆయన అతనికి వ్యాధి కలుగజేసెను. అతడు తన్ను తానే అపరాధ పరిహార్థ బలిగా చేయగా అతని సంతానము చూచును. అతడు దీర్ఘాయుష్మంతునగును, యెహోవా ఉద్దేశము అతని వలన సఫలమగును. అతడు తనకు కలిగిన వేదన చూచి తృప్తి నొందును. నీతిమంతుడైన నా సేవకుడు జన దోషములను భరించి తనకున్న అనుభవ జ్ఞానము చేత అనేకులను నిర్దోషులుగా చేయును. కావున గొప్పవారితో నేనతనికి పాలు పంచిపెట్టెదను. గణలతో కలిసి అతడు కొల్ల సొమ్ము విభాగించుకొనును. ఏలయనగా మరణము నొందునట్లు అతడు తన ప్రాణమును దారపోసెను. అతిక్రమ చేయు వారిలో ఎంచబడిన వాడాయను. అనేకుల పాపమును భరించుచు తిరుగుబాటు చేసిన వారిని గూర్చి విజ్ఞాపనము చేసెను. దేవుడిచ్చిన వాక్యమును దీవించును. ఎంతో ఆశతోటి నేను ఏమైనా పండుగ అక్కడ ఉన్నానని, ఒక పట్టుదలతోటి క్రీస్తు సంఘంలోనే ఉన్నానని చెప్పి ఎంతో ఆశతో వచ్చి ఈరోజు బైబిల్ చదివి పెట్టిన దేవుడు దీవించిన కాక దేవుని సంఘమా, దేవుని పిల్లలారా,
మనకి 3 గంటల దాకా ఈరోజు మనకి ప్రార్థన ఉంటుంది, వాక్యం జ్ఞాపకం చేసుకోండి. ఒక్కరోజు, సంవత్సరానికి ఒక్కరోజు, అది ఎంత కష్టమైన జాగ్రత్తగా విని ఆ రోజు ఏం జరిగింది అనేది పరిశుద్ధాత్మ పేరాపంతో ఎంతోమంది భక్తులు కష్టపడి రాశారు కాబట్టి దాన్ని అంత తేలిక మనం తీసేయకుండా జాగ్రత్తగా విన్నాం, ఓపికగా కూడా ఉన్నాం. ఒకటైందని వెళ్తాంలే అనే అనుకోవద్దు. 1 గంట కల్లా వారి వాక్యం పడుతుంది. ఆ వాక్యం అప్పుడు మన పలహారాలు తీసుకోవచ్చు, మంచిది. ఎందుకంటే 1 అరగంట వాళ్ళ వాక్యం ఉంటుంది కాబట్టి ఆ 1 అరగంట టైంలో ఈ తీసుకొచ్చిన పలహారాలు తీసుకున్నాం. తర్వాత మళ్ళీ వాక్యం పడుతుంది. ఈ 7 మాటలు యేసుక్రీస్తు ఏం మాట్లాడాడు, దేన్ని బట్టి మాట్లాడాడు, ఈ 7 మాట్లాడుకుంటే 1 నిమిషం కూడా పడదు. ఈ మాట్లాడాలి దానికి భావాలు ఉంటాయి కదా. కొన్ని మాటలు జాగ్రత్తగా దేవుడు మనకి ఇచ్చున్నాడు కాబట్టి ఈరోజు ఆ మాటలు జాగ్రత్తగా వినడానికి మీరు అందరూ కూడా త్వరగా అసలు పనులు మానుకొని పనులు చేసుకొని వాక్యానికి వచ్చిన మీ అందరికీ కూడా హృదయపూర్వక వందనాలు తెలుసుకుంటున్నాను. ఎంతో గొప్ప దేవుడు జ్ఞాపకం చేసుకోండి. ప్రభువుని గురువారం రాత్రి 1 గంట కానించే ఆయనకి సంఖ్యలు వేసి ఎన్ని కోట్లు తిరిగాడో మనం ఎన్నోసార్లు వినున్నాం. గురువారం కానించే కష్టం ఆయనకి, 1 గంట కానించి నైటు, అక్కడి నుంచి ఆయనకి తీర్పులు జరుగుతూ ఉన్నాయి, దెబ్బలు పడతా ఉన్నాయి, లాక్కొని పోతూ ఉన్నాడు. తర్వాత పొద్దున్న లేచి మళ్ళీ ఆయనకి శిక్ష అమలైంది. మళ్ళీ 9 గంటల కానించి మళ్ళీ సిలువ మెయ్యటం, మళ్ళీ సిలువ ఎక్కడం, ఇవన్నీ కూడా మనకు అందరికీ తెలుసు. కానీ పొగులే జరిగించాలి, కానీ రేత్రిది మనకు కరెక్ట్గా దొరకలా జ్ఞాపకం చేసుకోండి. మనం ఎప్పుడైనా పొగులే జరిగించుకుంటాం. హైదరాబాద్ కూడా పొగులే జరుగుద్ది. ఈ యొక్క కూడికి మట్టికి మంచిది. మా మధ్యలో దేవా ఉన్నాడు. మంచి మాట విందాం. తొలి మాటగా 2వ మాట కూడా ఉన్నారా మీరేనా? సరే, ఫస్ట్ సిలువుకి సంబంధించి కొన్ని మాటలు చెప్తున్నాంట, తర్వాత 7 మాటలకు వెళ్ళిపోవాలి. మంచిదండి. దేవుని యొక్క మహాకృపను బట్టి మరి ఒకసారి మీ మధ్యకి దేవుడు మమ్మల్ని అందరినీ క్షేమంగా తీసుకుని వచ్చి దేవుని పిల్లలతో కలుసుకొని దేవుని మనసు దేవుని పిల్లలకు తెలియజేయడానికి దేవుడు నాకు అనుగ్రహించిన ఈ మహాభాగ్యాన్ని బట్టి ముందుగా తండ్రి అయిన దేవునికి ప్రభువైన యేసుక్రీస్తు వారి పట్ల నాకు స్తుతులు స్తోత్రాలు తెలియజేస్తున్నాను. వాక్యం మీద ఆసక్తితో దేవుని సహవాసానికి కూడి వచ్చిన ప్రియులైన దేవుని పిల్లలందరూ కూడా పేరు పేరున శుభాభివందనాలు తెలియజేస్తున్నానండి. ఆల్రెడీ అంతకుముందు నేను మీ మధ్యకి చాలాసార్లు వచ్చినట్టు గుర్తుంది. ఈరోజు ప్రత్యేకంగా అన్నవాళ్ళు ఈ కార్యక్రమానికి దేవుని పిల్లలతో వాక్యాన్ని పంచుకోవడానికి ఆహ్వానించినప్పుడు ఆల్రెడీ వేరే చోట అవకాశం ఉన్నప్పుడు కూడా ఇక్కడ కాదనకుండా రావటానికి అది దేవునికి మహాకృప. ప్రపంచవ్యాప్తంగా కూడా ఈ రోజున అందరూ దేవుని సన్నిధిలో కూడుకొని ప్రభువైన యేసుక్రీస్తు వారు శిలువ మీద పలికిన 7 మాటలను ధ్యానిస్తూ ఉన్నారు. గుడ్ ఫ్రైడేగా మనము పండగ చేసుకుంటున్నాం, అవునా? దేవుని సహాయాన్ని తీసుకొని అసలు దీనికి సంబంధించిన పుట్టుపూర్వోత్తరాలు ఎలా ఉన్నాయో బైబిల్లో అన్న విషయాన్ని మనము దేవుని సహాయంతో ముందుకెళ్దాం. అందరూ ప్రార్థనలు ఏకీభవిద్దాం. చిన్న మాట దేవుని కోసం సహాయం కోసం ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడు అని మా కన్న తండ్రి, జీవము కలిగిన మా నాయన, స్తోత్రం తండ్రి. నిన్న నేడు ఏకరీతిగా ఉండి మా ఎడల నాయన మీ చూపుల కృపకై స్తోత్రం తండ్రి. మా అందరి జీవితాల్లో మరొక నూతన దినాన్ని పొడిగించి ఉదయకాల దినమున మీ సన్నిధిలో మీతో సహవాసం చేయటానికి, మీ మనసు తెలుసుకోవటానికి, మీ యొక్క కుమారుడు మా ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క బలియాగాన్ని మేము జ్ఞాపకం చేసుకుంటూ ఎందుకు మా ప్రభు శిలువ మరణం పొందవలసి వచ్చిందో దానికి కారణాలు ఏంటో మేము ధ్యానించనే ఉండగా మా అందరి మనోనేత్రాలు వెలిగించిన తండ్రి, మా మనసు ఎక్కడో పెట్టుకొని మా శరీరాన్ని ఇక్కడ ఉంచకుండా శరీరము మనసు 2 మీ సన్నిధిలో ఉండి
ఏ మాటలైతే ఈరోజు మీరు మాతో మాట్లాడబోతున్నారో ప్రతి మాటను మేము అర్థం చేసుకున్నటకు విచక్షణ జ్ఞానాన్ని పరిశుద్ధాత్మ సహాయాన్ని అనుగ్రహించిన తండ్రి. మీ పిల్లలందరూ కూడా తండ్రి వారి యొక్క పనులు మానుకొని వారి యొక్క రక్షణ కార్యక్రమానికి మా ప్రభువైన యేసుక్రీస్తు వారు చేసిన బలియాగాన్ని వారు గుర్తించి నేర్చుకున్నటకు, ప్రభువారు ఎందుకు మరణించారో తెలుసుకున్నటకు వచ్చిన మీ పిల్లలందరిని బట్టి కూడా స్తోత్రం తండ్రి. ఖాళీ హృదయాలతో వచ్చిన మీ బిడ్డలనైనా హృదయం నిండా మీ యొక్క ప్రేమను, ప్రభు యొక్క బలియాగాన్ని హృదయం నిండా నింపుకొని మీ బిడ్డలు సంతోషంగా మీ బిడ్డలు ఇంటికెళ్ళటకు కృపను అనుగ్రహించండి తండ్రి. అలుపుడనైనా నేను, అయోగ్యుడినైనా నేను మీ పిల్లల ముందు నిలబడి మీ మాటలు పంచుకోబోతుండగా పరిశుద్ధాత్మ సహాయంతో గొప్పవైన మీ మాటలు అంతే గొప్పగా మీ సర్వ సమాజానికి వివరించుటకు పరిశుద్ధాత్మను నడిపించిన అనుగ్రహించండి తండ్రి. ఈ కార్యక్రమం అంతా నైనా మీ నామానికి మహిమకరంగా, మా అందరి ఆత్మలకు రక్షణకరంగా మీరే దీవించి ఫలింపచేయమని, వాతావరణాన్ని అనుకూలపరచమని, ఏ మాట నిష్ప్రయోజనము కాకుండా మా అందరి హృదయాల్లో ఫలించలాగిన కార్యము జరిగించమని మీ యొక్క ప్రియకుమారుడు మా ప్రభువైన యేసుక్రీస్తు వారి ఘనమైన పరిశుద్ధమైన నామములో ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రభునందు ప్రియమైన దేవుని వల్లరా, సమాజంలో ఎంతమంది మనుషులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఏదో ఒక పండుగలు ఉన్నాయి. వారు ఏ దేవుడినన్నా నమ్ముకొని ఉండని వాళ్ళందరికీ ఏదో ఒక పండుగలు ఉన్నాయి. ఆ లోకంలో నుంచి, ఆ సమాజంలో నుంచి ప్రత్యేకించబడిన మనకి, క్రైస్తవులుగా మనకి కూడా పండుగలు ఉన్నాయి. ఏమేమి పండుగలు ఉన్నాయండి? కొంచెం నేను కొన్ని ప్రశ్నలు అడుగుతూ ఉంటాను, అన్నీ మీకు తెలిసినవే. ఎందుకు ప్రశ్న అడుగుతున్నానంటే మీరు వింటున్నారో లేదో నాకు అర్థమవుతుంది, అప్పుడు నేను చెప్పడానికి కూడా బాగుంటుంది. అన్నీ మీకు తెలిసినవే. మనకి ఏమేమి పండుగలు ఉన్నాయి? క్రిస్మస్ ఉంది, తర్వాత ఈరోజు గుడ్ ఫ్రైడే, తర్వాత ఈస్టర్. 3 పండుగలు ఉన్నాయి మనకి. లోకంలో ఉన్న వారికి చాలా పండుగలు ఉన్నాయి. మరి క్రైస్తవులుగా మనం కనీసం 3 పండుగల కన్నా అటెండ్ అవ్వకపోయినా కనీసం పండుగ రోజన్నా దేవుని సన్నిధిలో లేకపోతే బాగుండదు అనుకొని చాలామంది వస్తాం. కొంతమంది రెగ్యులర్గా వస్తారు. ఎలా వచ్చినా సరే ఈ పండుగల గురించి పరిశుద్ధ గ్రంథం అనే బైబిల్ ఏమైనా ఉన్నాయంటే ఏమీ లేవు. ఈ పండుగల గురించి పరిశుద్ధ గ్రంథం అనే బైబిల్ ఏమీ లేవు. ఉన్నాయా ఏమన్నా? క్రిస్మస్ గురించి ఏమైనా ఉందా? గుడ్ ఫ్రైడే గురించి ఏమైనా ఉందా? నెక్స్ట్ ఈస్టర్ గురించి ఏమైనా ఉందా? ఏమీ లేవు. అయినా సరే మన పూర్వీకులు, మనకంటే ముందు తరాల్లో పుట్టిన దేవుని పిల్లలు కొన్ని కార్యక్రమాలు ఏర్పాటు చేసి ఎలాగైనా దేవుని పిల్లలను దేవుని సన్నిధికి నడిపించాలని, కనీసం ఆ రోజైనా దేవుని మాటలు వింటారని వారు పెట్టారు ఈ కార్యక్రమాలు. అంతే తప్ప దీన్ని దేవుడు చేయమని ఎక్కడా చెప్పలేదు. కొన్ని కార్యక్రమాలు దేవుడు ఖచ్చితంగా ఇది చెయ్యాలని చెప్పాడు. అది దేవుని యొక్క ఆజ్ఞ, ఖచ్చితంగా అది చేసి తీరాలి. అట్టని ఇప్పుడు వీటిని వదిలేద్దామంటే, ఇప్పుడు ఈరోజు అన్నవాళ్ళు గుడ్ ఫ్రైడే, ఇది బైబిల్ ఏమి లేదండి, ఈరోజు మనకు చర్చి లేదు అన్నారనుకోండి, ఏమనుకుంటారు మీరు? ఇదేంటి, ఇది ఏమైనా చర్చేనా, అసలు ఈయన పాస్టరేనా, ఈయన అసలు బైబిల్ చదువుతున్నాడా లేదా అంటామా అనమా? సో కాబట్టి ఆల్రెడీ మన పెద్దలు పెట్టారు కాబట్టి మనకు నచ్చినా నచ్చకపోయినా కొన్ని కార్యక్రమాలు అలా అలవాటుగా వెళ్ళిపోతూనే ఉండాలి. అలా చేస్తున్నప్పుడు కనీసం ఇది ఎంతవరకు బైబిల్కు దగ్గరగా ఉంది అన్న విషయాన్ని కూడా మనం ఆలోచన చేయాలి. అలా ఆలోచన చేయకుండా గుడ్డిగా వెళితే మనము దేవుని పిల్లలము కాదు. ఎందుకంటే మన దేవుడు ఎంత జ్ఞానం కలిగిన వాడు, తన పిల్లలు కూడా అంతే జ్ఞానం కలిగిన వాడు. సమాజంలో తెలివైన వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే భూమి మీద వాళ్ళు దేవుని పిల్లలే, వాళ్ళే క్రైస్తవులు. ఎందుకు వాళ్ళకి అంత తెలివి, అంత జ్ఞానం ఉందంటే వాళ్ళ చేతిలో పరిశుద్ధ గ్రంథం ఉంది, బైబిల్ ఉంది. ఈ బైబిల్లో ఇది లేదు, ఈ విషయం బైబిల్కు తెలియదు అనడానికి అవకాశం లేదు. సమస్తము బైబిల్లో ఉన్నది. నీకు బైబిల్లో కానీ లోకంలో కానీ ఎక్కడ ఏ సమస్య వచ్చినా దాని పరిష్కారం బైబిల్లోనే ఉంది. సో ఇప్పుడు అలాంటి బైబిల్ మనం కలిగి ఉన్నాం కాబట్టి ఆ బైబిల్ కలిగిన మనము ఎంత తెలివిగా ఉండాలంటే
సమాజంలో ఏ ప్రశ్న వచ్చినా ఆన్సర్ చేసేవాళ్ళుగా ఉండాలి. అలా ఆన్సర్ చేయాలంటే మనం ఏం చేయాలి? ప్రతిరోజు ఈ యొక్క పరిశుద్ధ గ్రంథాన్ని చదవాలి. అలా చదివితేనే మనకి దానిలో ఏముందో తెలుస్తుంది. ఒక మాట చదువుకుందాము, బైబిల్ కలిగిన వారు తీయండి. మార్క్స్ వార్త 7వ అధ్యాయము 7వ వచనంలో, మార్క్స్ వార్త 7వ అధ్యాయం 7వ వచనంలో, వారు మానవులు కల్పించిన పద్ధతులు దైవోపదేశములను బోధించుచు నన్ను వ్యర్థముగా ఆరాధిస్తున్నారు. దేవుణ్ణి అంట తన పిల్లలు అనుకుంటున్న వారు ఏం చేస్తున్నారంటే అండి, మానవులు కల్పించిన పద్ధతులు దైవోపదేశాలన్నీ బోధించుచు సంఘంలోనే ఇదే బైబిల్ పట్టుకొని బోధిస్తూ దేవుని వ్యర్థంగా ఆరాధిస్తున్నారంట. ఇప్పుడు మనం వచ్చింది దేవుని వ్యర్థంగా ఆరాధించడానిక, పరిపూర్ణంగా దేవుని ఆరాధించడానిక? దేవుని ఎలా ఆరాధించాలో తెలుసా? ద్వితీయోపదేశకాండము 6వ అధ్యాయము 4వ వచనంలో, ద్వితీయోపదేశకాండము 6వ అధ్యాయం 4వ వచనంలో, ఇశ్రాయేలు వినుము, మన దేవుడైన యెహోవా అద్వితీయుడగు యెహోవా, నీ పూర్ణ హృదయముతోను, నీ పూర్ణ ఆత్మతోను, నీ పూర్ణ శక్తితోను నీ దేవుడైన యెహోవాను ప్రేమింపవలెను. ఇక్కడ 3 పూర్ణాలు చెప్తున్నాడండి. ఎవరి గ్రంథకర్త ఎవరండి? మోషే గారు. మోషే గారు ఇశ్రాయేల్ జనాంగంతో ఏం చెప్తున్నాడంటే, నీ దేవుడైన యెహోవాను నీ పూర్ణ హృదయంతోను, నీ పూర్ణ ఆత్మతోను, నీ పూర్ణ శక్తితోను నీ దేవుడిని ఆరాధించాలి, ప్రేమించాలని చెప్తున్నాడు. ఇక్కడ 3 పూర్ణాలు ఉన్నాయి. పూర్ణాలు అంటే ఏంటి తెలుసు కదా? స్వీట్ చేసుకుంటారు కదా, ఆ పూర్ణాలు కాదు. ఇక్కడ మరి స్వీట్ పూర్ణాలని అంటారు, ఆ స్వీట్ కాదు. ప్రభువైన యేసుక్రీస్తు వారు లూకాసు వార్తలో, మార్క్స్ వార్తలో కూడా మీరు చూస్తే పూర్ణ వివేకంతో కూడా దేవుని ఆరాధించాలని చెప్తాడు. అంటే మొత్తం 4 పూర్ణాలు ఉన్నాయి. ఈ 4 పూర్ణాలు కలిపితే మనిషి. 4 పూర్ణాలు అంటే పరిపూర్ణంగా దేవుని ఎరిగి దేవుని ఆరాధించాలని చెప్తున్నాడు. ఇప్పుడు మానవులు కల్పించిన పద్ధతులే దైవోపదేశాలని నాలాంటి వాడు నిలబడి బోధించాడు అనుకోండి, అది రైటో రాంగో మనకు తెలియకుండా మన దేవుని ఆరాధిస్తుంటే అది వ్యర్థమైన ఆరాధన అయిపోతుంది. మన దేవుని సన్నిధికి వచ్చిన దేవుని ఆరాధించడానికి, దేవుని సన్నిధికి వచ్చిన మనము దేవుని పరిపూర్ణంగా ఎరిగి ఆరాధించలేదనుకోండి, అది దేవుడు అంగీకరించడు. కాబట్టి మనము ఖచ్చితంగా దేవుని తెలుసుకొని దేవుని ఆరాధించాలి. ఇప్పుడు అలా తెలుసుకోవాలంటే ఇక్కడ దేవుని సేవకులు కూడా 1 గంట వాక్యం చెప్తారు. 1 గంట విన్నంత మాత్రాన మనకు బైబిల్ అంతా పూర్తిగా తెలిసిపోతుందంటే తెలియదు. కాబట్టి చదువు వచ్చిన వారు ఖచ్చితంగా ప్రతిరోజు బైబిల్ చదవటం అలవాటు చేసుకోవాలి. అలా అలవాటు చేసుకుంటున్నప్పుడు ఖచ్చితంగా దేవుని మనసు ఏంటో మనకు అర్థమవుతుంది. పోనీ ఇది క్రొత్త నిబంధనలో ఉన్న పరిస్థితే కాదు, పాత నిబంధనలో ఉన్నప్పటి నుంచి కూడా దేవుని ప్రజలు దేవుని వ్యర్థంగా ఆరాధిస్తున్నారంట. మనకంటే ముందున్న ఇశ్రాయేల్ జనాంగం కూడా యెషయా గ్రంథం 29వ అధ్యాయము 13వ వచనంలో చూస్తే అక్కడ కూడా వాళ్ళు, అంటే అప్పటి నుంచి ఇప్పటి వరకు, నాటి నుంచి నేటి వరకు కూడా ప్రజలందరూ దేవుని సన్నిధికి వస్తున్నారు. కానీ వాళ్ళు ఎలా వస్తున్నారంటే ఏదో నోటి మాటతో దేవుని ఆరాధిస్తున్నారు, నోటి మాటతో వాక్యం చెప్తున్నారు, నోటి మాటతో దేవుని ప్రార్థిస్తున్నారు, నోటితో పాటలు పాడతారు. కానీ అది వ్యర్థమైన ఆరాధన. ఎందుకు వ్యర్థమైన ఆరాధన అంటే వాళ్ళు దేవుడు చెప్పినట్లుగా ఆరాధించట్లేదు. ఎలా ఆరాధిస్తున్నారంటే మనుషులు ఏదో పద్ధతులు పెట్టారు కదా, ఆ పద్ధతుల ప్రకారం ఆరాధిస్తున్నారు. అప్పుడు ఆరాధన దేవుడు అంగీకరించడం. కాబట్టి మనం దేవుని ఆరాధించాలంటే ఎలా ఆరాధించాలంటే పరిపూర్ణంగా ఎరిగి ఆరాధించాలి. ఇప్పుడు అన్నగారు ప్రారంభంలో చెప్పాడు, శిలువ మీద పలికిన 7 మాటల గురించి మనం నేర్చుకుందాం అంటున్నాడు. ఈ శిలువ మీద పలికిన 7 మాటలు ఎవరెవరు రాశారండి? మత్తయి గారు ఒక్క మాటే రాశాడు. మత్తయి గారు 7 మాటలు ఏం రాయలేదు. జాగ్రత్తగా విందామండి. మత్తయి గారు ఒక్క మాటే రాశాడు. మరి మత్తయి గారు యేసుప్రభు గురించి పూర్తిగా తెలియదా? మార్కు గారు ఒక్క మాటే రాశాడు. 7 మాటలు మరి మార్కు గారు కూడా తెలియదా? లూకా గారు 3 మాటలు రాశాడు. లూకా గారు 3 రాశాడు. మరి మిగిలిన 4 తెలియదా లూకా గారికి? యోహాను గారు 3 రాస్తాడు. మొత్తం ఎన్ని అవుతున్నాయి అప్పుడు? 7.
అంటే మత్తయి గారు మార్కు గారు ఒక విషయాన్ని రాస్తారు, నా దేవా నా దేవా నన్ను ఎందుకు చేయి విడిచావని. మత్తయి మార్కు ఒక విషయాన్ని రాస్తారు. లూకా గారు 3 రాస్తాడు, యోహాన్ గారు 3 రాస్తారు. మొత్తం కలిపి 7 మాటలు. ఎందుకు 7 మాటలే తీసుకోవాలి మనం? యేసు ప్రభు వారు 33 సంవత్సరాలు భూమి మీద బ్రతికాడు కదా, జాగ్రత్తగా ఆలోచించేద్దాం. 33.5 సంవత్సరాల్లో ప్రభు యేసుక్రీస్తు వారు 7 మాటలే మాట్లాడా? ఆయన ఏం మాట్లాడలేదు అసలు. కొండ మీద ప్రసంగం వినే ఉంటారు కదా మీరు, మత్తయి సువార్త 5వ అధ్యాయంలో కొండ మీద ప్రసంగం స్టార్ట్ అవుతుంది. ఎన్ని మాటలు చెప్పాడు అక్కడ? ఎందుకు అవన్నీ పక్కన పెట్టేసి కేవలం 7 మాటలే తీసుకున్నాం మనం? మనకు తెలియదు. తెలుసా మనకేమన్నా? ఆల్రెడీ మన తాతలు తండ్రులు అలా వాళ్ళు పెట్టుకుంటా వచ్చారు, మనం కూడా ఫాలో అవుతున్నాం. నేను తప్పని చెప్పట్లేదు. ఎందుకు 7 మాటలే తీసుకోవాలి? ఆయన 33 సంవత్సరాలు భూమి మీద బ్రతికినంత కాలం ఎన్ని మాటలు చెప్పాడు. రాత్రి అంతా ప్రార్థన చేస్తాడు దేవునికి. ఉదయం అంతా ఏం చేస్తాడు? కాలి నడకన. మనమైతే చక్కగా బండ్లు, కార్లో, ఫ్లైట్లో, ట్రైన్లో తిరిగి సువార్త చేస్తున్నాం. కానీ ప్రభువారు కానీ శిష్యులు కానీ అపోస్తులు ఎవరైనా సరే వారు కాలి నడకన, కొంతమంది అయితే గుర్రాల గాడిదల మీద తిరిగారు. కానీ ప్రభువారు అయితే ఆ గ్రామం ఈ గ్రామం కాలి నడకన తిరిగి సువార్త ప్రకటించండి. మరి అప్పుడు సువార్త చేసిన ఆ మాటలను ఎందుకు పక్కన పెట్టేశాం? అవి అవసరం లేదా? పోనీ ప్రభు యేసుక్రీస్తు వారు చనిపోతూ శిలువ మీద పలికిన 7 మాటలు మనం పెట్టుకున్నాం. కానీ ఆయన శిలువ మీద చివరిగా చేసిన ప్రార్థన ఏంటి ఒకసారి మనం చూస్తే, శిలువలో మరణిస్తూ తండ్రికి అపోస్తుల గురించి ప్రార్థన చేస్తున్నాడు. అపోస్తుల కార్యాలు 17వ అధ్యాయంలో, అపోస్తుల కార్యాలు 17వ అధ్యాయం మొత్తం కూడా యేసు ప్రభు వారు చివరిగా చేసిన ప్రార్థన, శిలువ ఎక్కటానికి ముందుగా ఆయన చేసిన ప్రార్థన. అక్కడ ప్రార్థనలో ఈ 7 మాటల ప్రస్తావన ఏముండదు. ఆయన ఏమంటున్నాడంటే, 13వ వచనం ఒకసారి చూద్దాం. అప్పుడు నేను నీ యొద్దకు వచ్చుచున్నాను, నా సంతోషం వారి యందు పరిపూర్ణమగునట్లు లోకమంది ఈ మాట చెప్పుచున్నాను, వారికి నీ వాక్యం ఇచ్చి ఉన్నాను. ప్రభు యేసుక్రీస్తు వారికి ఏమి ఇచ్చాడంటే, అపోస్తులకి దేవుడు ఏదైతే యేసు ప్రభువుకి వాక్యాన్ని ఇచ్చాడో ఆ వాక్యం ఇచ్చాడంట. ఈ 7 మాటలు ఏమైనా ఉన్నాయి అక్కడ? పోనీ అపోస్తుల కార్యాలు 20వ అధ్యాయంలో పౌలు గారు ఏమంటున్నారో చూడండి. అపోస్తుల కార్యాలు 20వ అధ్యాయము 32వ వచనంలో, ఇప్పుడు దేవునికి ఆయన కృపా వాక్యమునకును మిమ్మును అప్పగించుచున్నాను. దేవుని వాక్యమునకు, కృపా వాక్యముకు మిమ్మల్ని అప్పగించుతున్నాను అంటాడు. ఇప్పుడు దేవుని వాక్యం అంటే 7 మాటలేనా? దేవుని వాక్యం అంటే 7 మాటలేనా? ఎందుకు ప్రతి సంఘంలో 7 మాటలనే మాట్లాడుతున్నారు? చిన్నప్పటి నుంచి 7 మాటలు మనం వెళ్ళేదా? ఇక్కడ ఉన్న మీలో ఎంతమందికి 7 మాటలు వచ్చండి? మామూలుగా రిఫరెన్స్తో సంబంధం లేదు. మొట్టమొదటి మాట ఏంటిది? తండ్రి వీరు ఏం చేస్తున్నారు, వీరు వేరు గారు, వెరీ గుడ్. రెండో మాట ఏంటి? రెండో మాట దొంగతో మాట్లాడతాడు కదా, నేడు నువ్వు నాతో కూడా పరదేశంలో ఉన్నావు. మూడో మాట అమ్మా ఇదిగో, నువ్వు ఒక్కదాన్ని చెప్తున్నావు. ఓకే, వెరీ గుడ్, చెప్పు, గుడ్ గర్ల్, నేర్చుకొని వచ్చావు. మూడో మాట అమ్మా ఇదిగో నీ కుమారుడు, ఇదిగో నీ తల్లి. నాలుగో మాట నేను తప్పుకొంచున్నానా? కాదు కదా. ఏంటి నాలుగో మాట? కదే చెప్పు. నా దేవా నన్ను ఇందా చెప్పాను కదా. మత్తయ్య గారు మార్క్ గారు ఏం రాశారు? వాళ్ళిద్దరు కలిపి ఒకటే రాశాడు, నా దేవా నన్ను ఎందుకు చేయాలి. 5 తప్పి గురించి, 6 సమాప్తమై, 7 నా ఆత్మ నీ చేతులు అప్పలేదు. ఇప్పుడు ఈయన 33.5 సంవత్సరాలు 7 మాటలే పలికాడా? ఇంకేం అవసరం లేదా మనకి? ఇప్పుడు 7 మాటలు మీ అందరూ తెలుసు కదా. చిన్నప్పటి నుంచి ఆల్రెడీ మనమంతా క్రైస్తవ కుటుంబాల్లో పుట్టి పెరిగాం. ఇప్పుడు క్రైస్తవ కుటుంబాల్లో పుట్టి పెరిగిన మనము చిన్నప్పటి నుంచి మొట్టమొదటి మాట, తండ్రి వీరు ఏం చేస్తున్నారు, వీరు ఎరుగురు కనుక ఇవన్నీ క్షమించమని యేసు ప్రభువు చెప్పాడు. ఎవరి గురించి చెప్పారు?
వస్తాను, నేను 7 మాటల దగ్గరికి వస్తాను, లాస్ట్లో వస్తాను. అసలు యేసుప్రభు వారు ఎందుకు సిలువ వేయబడ్డాడు? యేసుప్రభు వారు ఎందుకు సిలువ మరణం పొందవలసి వచ్చింది? ఆయన పాపం చేశాడా? మరి ఎవరిది పాపం? ఎవరిది పాపం? మనది. పాపం మనది అయితే ఇప్పుడు తప్పు మనం చేస్తే జైలుకి ఎవరు వెళ్ళాలి? మనమే వెళ్ళాలి కదా. మరి ఆయన ఎందుకు వెళ్ళాడు? ఆ విషయాలన్నీ చూద్దామండి. ఆ విషయాలన్నీ చూసిన తర్వాత, పాపం అంటే ఏంటో చూసిన తర్వాత, ఆ పాపానికి వచ్చిన నష్టం ఏంటో చూసిన తర్వాత, ఆ పాపానికి వచ్చిన లాభం అంటే నష్టం అయిపోయిన తర్వాత, ఎందుకంటే యేసుప్రభు ఆ పాపం విషయంలో చనిపోయాడు కదా, మనందరి స్థానంలో మరణించాడు కదా, దానివల్ల వచ్చిన లాభం ఏంటి అవన్నీ చూసిన తర్వాత అప్పుడు సిలువలో పలికిన మాటల ద్వారా మనమేమి నేర్చుకోవాలి, మనం ఎలా బ్రతకాలి. అవి నోటి మాటతో వల్లించడానికి కాదు కదా. ఇందాక మనము మార్క్స్ వార్త యెషయా గ్రంథంలో ఏం చూసాము? వారి నోటి మాటతో నన్ను వ్యర్థంగా ఆరాధిస్తున్నారు. పాటలు పాడతాము, వాక్యం చెబుతాం, ప్రార్థన చేస్తాం, నోటితోనే చేస్తాం. ఇప్పుడు ఇవన్నీ చేసినా మీరు వ్యర్థంగా నన్ను ఆరాధిస్తున్నారు అంటున్నాడు. అంటే ఏ మాటలైతే పలుకుతున్నామో ఆ మాటల ప్రకారం మన జీవితాలు లేవు, దేవుని కనపట్టలేదు. ఇప్పుడు నేను ఎంతో చక్కగా తెల్ల షర్ట్ వేసుకొని మీ ముందు నిలబడి దేవుని మాటలు చెప్తున్నాను. మీరేమనుకుంటారు? నిజంగా మీకు చాలా పరిశుద్ధుడేమో అనుకుంటారు. నా అంతరంగం ఎవరో తెలుస్తుంది? దేవుడికి తెలుస్తుంది. ఇప్పుడు ఎక్కువ మంది అందరూ స్త్రీలే వచ్చారు. మీ ఇంట్లో మీరే ఉన్నారా? అన్నవాళ్ళు ఎవరు లేరా? మీ పిల్లలు లేరా? ఇప్పుడు వాళ్ళు ఏమనుకుంటారు? మా భార్య అమ్మో చక్కగా దేవుని సన్నిధికి వెళ్ళారు అని అనుకుంటారా? వాళ్ళు అనుకుంటారు. ఏమనుకుంటారు తెలుసా? నువ్వు పోయినా ఒకటే, నేను పోకపోయినా ఒకటే అనుకుంటారు. ఎందుకంటే మనమేంటో మన భర్తకి, మన ఇంట్లో వాళ్ళకి తెలుస్తుంది. ఇప్పుడు నా గురించి తెలియాలంటే ఎవరికి తెలుస్తుంది? బాగా ఫస్ట్ దేవుడికి తెలుస్తుంది, తర్వాత నా భార్యకి తెలుస్తుంది నేనంటే ఏంటో, నా పిల్లలకు తెలుస్తుంది. ఇప్పుడు మీ గురించి తెలియాలంటే ఎవరికి తెలుస్తుంది? మీ పార్ట్నర్కి తెలుస్తుంది. అంతకంటే ముందుగా దేవుడికి సమస్తం తెలుస్తుంది. అలాంటప్పుడు మనం ఇక్కడికి వచ్చేసి మనం ఏదో మరీ భక్తుల్లాగా కనిపించి భక్తుని వేషం వేసుకొని బతకాల్సిన అవసరం లేదు. అలా బ్రతికితే యెషయా గ్రంథంలో ఒక దారుణమైన మాట మాట్లాడతాడు దేవుడు. అలా ఉండకూడదని చెప్తున్నాను. వచ్చిన మనం అందరం కూడా అలా ఉండమని అనుకుంటున్నాను. ఎందుకంటే దేవుడి సన్నిధికి వచ్చిన వాళ్ళు ఏంటి తిడుతున్నాడు అని అనుకోవద్దు. యెషయా గ్రంథం 1వ అధ్యాయంలో అంటే మనం వేషధారులుగా బ్రతకొద్దని చెప్తుంది వాక్యము, అలాగనే బ్రతుకుదాం. యెషయా గ్రంథం 1వ అధ్యాయం 12వ వచనంలో బైబిల్ ఉన్న వాళ్ళందరూ చూడండి. నా సన్నిధిని కనబడవాలని మీరు వచ్చుచున్నారే, నా ఆవరణములు తొక్కుటకు మిమ్మల్ని రమ్మన్నవాడెవడు? ఏమన్నా బాగుందండి? మర్యాదగా ఉంది అసలు ఇది? సపోజ్ దేవుని సేవకుడి అక్కడ నిలబడి, గేట్లో నిలబడి, ఎవడరా మిమ్మల్ని చర్చికి రమ్మని అంటే ఎలా ఉంటుంది? అనగలడా? ఎందుకంటే పాస్టర్ గారు పాపే, మనం కూడా పాపలమే. ఈ మాట అనాలంటే ఎవరు అనగలరు? దేవుడు మాత్రమే అనగలడు. ఇప్పుడు ఆ దేవుడి దగ్గరకు వచ్చేసి మనము భక్తి వేషం వేసుకోకూడదు. మరి ఇప్పుడు అలాంటి వేషాలు వేస్తున్నారో లేదో తెలియదు కానీ పులి వేషము, ఎలుగుబంటి వేషం వేసుకొని మనుషులు, గాంధీ వేషం వేసుకొని రోడ్ల మీద మనకు అక్కడక్కడ కనపడతా ఉంటారు. అది వేషమా ఒరిజినలా? అది వేషం. ఇప్పుడు క్రైస్తవ జీవితం అనేది, మన విశ్వాస యాత్ర అనేది వేషంగా ఉండాలా, ఒరిజినల్గా ఉండాలా? ఎందుకంటే మనం ఎవరి దగ్గరకు వస్తున్నాము? దేవుని కంటికి కనబడిన సృష్టం అంటూ ఏదీ లేదు. మనుషుని ఆంతర్యం ఎరిగిన వాడు దేవుడు. 139వ కీర్తన మొదటి నుంచి మనం చూస్తే దేవుడు ఎలాంటి వాడో మనకు తెలిసినప్పుడు మనం ఆయన సన్నిధికి వచ్చినప్పుడు వేషధారులుగా ఉండటానికి ధైర్యం చాలదు. 139వ కీర్తన మొదటి నుంచి, యెహోవా నీవు నన్ను పరిశోధించి తెలుసుకొని ఉన్నావు, నేను కూర్చుండుట నేను లేచుట నీకు తెలియను, నాకు తలంపు పుట్టక మునిపే నీవు నా మనసు గ్రహించుచున్నావు, నా నడకను నా పడకను నీవు పరిశీలన చేసి ఉన్నావు, నా చర్యలన్నిటినీ నువ్వు బాగా తెలుసుకొని ఉన్నావు. యెహోవా మాట నా నాలుగు రాకమునిపే అది నీకు పూర్తిగా తెలుసున్నది. ఎవరి దగ్గరకు వస్తున్నామండి? ఈయన దగ్గరకు వచ్చేసి మనం ఏదైనా మాట్లాడగలమా? కొన్ని ఏదైనా ఆలోచించగలమా? దేవుని సేవకులకి, కుటుంబంలో కుటుంబ సభ్యులకి మనం ఏదో ఒకటి మాయమాటలు చెప్పి తప్పించుకోవచ్చు. కానీ ఈ దేవుడు ఎలాంటి వాడో మనకు తెలిసినప్పుడు, ఆయన దగ్గరకు వచ్చినప్పుడు మనం ఎంత జాగ్రత్తగా ఉండాలో చూడండి. అలాంటి దేవుడి దగ్గరకు వస్తున్న మనము ఎరగాల్సిన విషయం ఏంటంటే
లూకాసు వార్త 18వ అధ్యాయంలో ఇద్దరు దేవుని సన్నిధికి వెళ్తారు, మళ్ళాగా దేవుని సన్నిధికి వెళ్తారు. ఇప్పుడు ఆ ఇద్దరిలో మనం ఏ కేటగిరీలో ఉన్నామో చూద్దాం. లూకాసు వార్త 18వ అధ్యాయంలో దేవుని సన్నిధికి ఇద్దరు వస్తారండి దేవాలయానికి. 18వ అధ్యాయం 9వ వచనం నుండి, తామే నీతిమంతులని తమ్ము నమ్ముకొని ఇతరులను తృణీకరించు కొందరితో ఆయన ఈ ఉపమానం చెప్పాను. ప్రార్థన చేయుటకై ఇద్దరు మనుషులు దేవాలయానికి వెళ్ళిరి. వారిలో ఒకడు పరిసేయుడు, ఒకడు సుంకరి. ఇప్పుడు పరిసేయుడు సుంకరి అని ఇద్దరు దేవుని సన్నిధికి వెళ్ళారు. పరిసేయుడు ఏం చెప్తున్నాడో చూడండి. ఇప్పుడు మనం పరిసేయుడు జాబితాలో ఉన్నామా, సుంకరి జాబితాలో ఉన్నామా? మనము ఏ కేటగిరీలో ఉన్నామో ఒకసారి ఆలోచించేద్దాం. 11వ వచనంలో పరిసేయుడు నిలవబడి, దేవా, నేను చోరులను, అన్యాయస్తులను, వ్యభిచారులైన ఇతర మనుషుల వలెనను ఈ సుంకరి వలెనను ఉండనందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. వారమునకు 2 మారులు ఉపవాసం చేయుచున్నాను. నా సంపాదన అంతటిలో 10వ వంతు చెల్లించుచున్నానని తనలో తాను ప్రార్థించుచున్నాను. మంచి పని చేస్తున్నాడా, చెడు పనులు చేస్తున్నాడండి? ఈ పరిసేయుడు మంచి కార్యక్రమాలు చేస్తున్నాడా, చెడు కార్యక్రమాలు చేస్తున్నాడా? వారానికి 2 సార్లు ఉపవాసం ఉంటున్నాడంట. మనం ఉంటామా? ఈరోజు ఎంతమంది ఉపవాసం ఉన్నారు? ఉండమని నేను చెప్పట్లేదు, వద్దని చెప్పట్లేదు. ఆల్రెడీ కొంతమంది ఉండే అలవాటు ఉంటుంది కదా. ఉన్నా ఉండకపోయినా నేను దాని గురించి మాట్లాడట్లేదు. కానీ ఈయనైతే వారానికి 2 సార్లు ఉంటాడంట. 10వ వంతు చెల్లిస్తాడంట. ఆయన సంపాదన అంతట్లో, శాలరీలో కాదు, వచ్చిన శాలరీలో 10వ వంతు ఏంటి కదా, సంపాదన అంతట్లో 10వ వంతు. మంచి విషయాలు, చెడు విషయాలు, ఇవన్నీ మంచి విషయాలే. కానీ కింద సుంకరి ఏమీ చేయటం లేదు. సుంకరికి ఒకటే తెలుసు, నేను ఏం చేసినా నేను పాపిని. కింద సుంకరి ఏమంటున్నాడు చూడండి. అయితే సుంకరి దూరంగా నిలుచుండి ఆకాశం వైపు కన్నులెత్తుకైనను ధైర్యము చాలక రొమ్ము కొట్టుకొనుచు, దేవా, పాపినైన నన్ను కరుణించమని పలికెను. అతని కంటే ఇతడు నీతిమంతుడిగా తీర్చబడి తన ఇంటికి వెళ్ళని మీతో నిశ్చయంగా చెప్తుంది. ఇదేంటి, ఏం చేశాడు అసలు? సుంకరి ఏమన్నా చేశాడా? ఉపవాసం ఉండలేదు, కానుకలు ఇవ్వట్లేదు, ప్రార్థన చేయట్లేదు, ఏమీ చేయట్లేదు. ఏం చేశాడు? ఒక్క విషయాన్ని గుర్తించాడు, తను ఎవరో గుర్తించాడు. అర్థమైందా? మనం ఎవరో మనకు తెలుసా? మీకు ఒక మాట జ్ఞాపకం చేస్తాను. ఆదికాండం 1వ అధ్యాయంలో, 2వ అధ్యాయంలో, 3వ అధ్యాయం, మీరు 2-3 అధ్యాయాలు చదివితే దేవుడు ఆదాము దగ్గరకు వచ్చేసి, ఆదాము నువ్వు ఎక్కడ ఉన్నావు అని అడుగుతున్నాడు. ఆయనేమో చెట్టు చాటును దాక్కొని నేను భయపడి చెట్టు చాటును దాక్కున్నాను అన్నాడు. ఇందా మన 139 కీర్తన 1వ వచనం నుంచి ఏం చదివాము? దేవుని కంటికి కనబడింది ఏదీ లేదు. మనం పండుకుంటా, నడుచుతా, మనకు ఆలోచన రాకముందు కూడా ఆయన తెలుసు. మనం మాట్లాడితే అవతల వాళ్ళకి వినబడుతుంది. ఇప్పుడు నేను మాట్లాడుతున్నాను, నేను తర్వాత ఏం మాట్లాడతాను మీకు తెలుసా? ఇప్పుడు నాకేమైనా తెలుసా? మాట వచ్చిన తర్వాత మనకు తెలుసు ఏం మాట్లాడాము. కానీ దేవునికి మాట మనకు రాకముందే, ఆలోచన మనకు రాకముందే తెలుసు. ఆ దేవుడు వచ్చి ఆదాముతో అడుగుతున్నాడు, ఏమని? ఆదాము నువ్వు ఎక్కడ ఉన్నావు? ఏం చెప్పాలి? ఎప్పుడు అడుగుతున్నాడు? పాపం చేసినప్పుడు అడుగుతున్నాడు. వెళ్తాను, పాపం దగ్గరికి వెళ్తాను. ఇంకా ఇప్పుడు సుంకరికి ఏం తెలిసిందంటే నేను పాపినని గుర్తించాడు. కానీ పరిసేడేమో మనలాంటి వాడు, బాగా డబ్బాలు కొట్టుకునేవాడు. అసలు నా అంత భక్తిపరులు లేడు, నాలాగా వాక్యం చెప్పేవాళ్ళు లేరు, నాలాగా పాటలు పాడేవాళ్ళు లేరు, నాలాగా ప్రార్థన చేసేవాళ్ళు లేరు, నాలాగా పరిచయం చేసేవాళ్ళు లేరు, నాలాగా దేవుని సన్నిధికి వచ్చేసి కానుకలు ఇచ్చేవాళ్ళు లేరని మనం సెల్ఫ్ డబ్బా కొట్టుకుంటాం. అలాంటి వాళ్ళందరినీ పరిచయం దేవుడు ఎలాగైతే పక్కన పెట్టాడు అలా పక్కన పెట్టేస్తాడు. అటన్నీ నాకు ఇవ్వద్దు, చేయొద్దని అంటలేదు. మనం ఏమి చేసినా, దేవుని సన్నిధిలో మనం ఏమి చేసినా అది మహాభాగ్యం అనుకోవాలి. మీకు తెలుసా, ఇశ్రాయేలు కాలంలో ప్రభు యేసుక్రీస్తు వారి యొక్క శిలువ మరణం లేనప్పుడు మనం దేవుని సన్నిధిలో అడుగు పెట్టడానికి కూడా అర్హత లేని వాళ్ళం, మనం దేవుడే లేని వాళ్ళం. మీరు ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 11వ వచనం నుంచి తర్వాత చదవండి. మన సందర్భం పక్క వెళ్ళిపోతాము. అక్కడ అన్యజనుల గురించి మాట్లాడుతూ మనం దేవుడే లేని వాళ్ళం. అసలు దేవుడు లేకపోతే మనకేంటి బ్రతుకు?
అలాంటి వాళ్ళని మనల్ని దేవుడు ప్రభు యేసుక్రీస్తు వారి యొక్క శిలువ మరణం ద్వారా ఇశ్రాయేలు జనాంగాన్ని మనల్ని ఏకపట్నస్తులు చేశారు. దేవుని ఇంట్లోకి రావడానికి ఆహ్వానాన్ని ఇచ్చాడు. దేవుని మాటలు వినటానికి ప్రకటించడానికి కూడా అర్హత లేని వాళ్ళం మనం అన్ని జన్మం అంటే. అది మన స్థితి. ఇప్పుడు మన దేవుని సన్నిధికి వచ్చేసి నేను అది చేశాను ఇది చేశాను అసలు నా అంత తోడు లేడ అనటానికి అవకాశం లేదు. అలా అన్నామంటే ఆ పరిచయలాగా తృణీకరించబడతాం. దేవుని సన్నిధిలో ఎప్పుడు మనకు గుర్తుండాల్సింది ఏంటంటే మనం ఏ కార్యక్రమం చేసినా అది దేవుడు నాకు ఇచ్చిన మహాభాగ్యం అనుకోవాలి. నువ్వు బాగా కానుకలు ఇవ్వగలవా, బాగా పరిచయం చేస్తావా, బాగా పాట పాడతావా, బాగా వాక్యం చెబుతావా, బాగా ప్రార్థన చేస్తావా సంఘం అంతటి గురించి, అది దేవుడు నీకు ఇచ్చిన మహాభాగ్యం అనుకోవాలి. నేను కాబట్టి ఇలా చేశాను అనుకున్నావా ఆ పరిచయలాగా గెంటి భయపడతాం. కాబట్టి ప్రియ దేవుని సంఘమా, మన దేవుని సన్నిధికి వస్తున్నప్పుడు దేవుడు మనకి ఏం చెప్పాడో అది మనకు తెలియాలి. దేవుడు ఏమై ఉన్నాడో అది మనకు తెలిసినప్పుడు దేవుని సన్నిధిలో ఎలా ఉండాలో మనకు అర్థమవుతుంది. ఇప్పుడు ఆయన దగ్గరకు వచ్చిన తర్వాత నేను చాలా భక్తి పనులు అనడానికి అవకాశం ఉంది. శుంకర్కు ఒక్కటే తెలిసింది ఏంటి, దేవుడు మహాపరిశుద్ధుడు, ఆయన ఆకాశ మహాకాశాల పైన పరలోకంలో ఉన్నాడు. కాబట్టి ఆయన వైపు చూడటానికి కూడా ధైర్యం చాలక, ఆకాశం వైపు కన్నులెత్తడానికి ధైర్యం చాలేదంట. మనం ఎన్నిసార్లు ధైర్యంగా ఆకాశాన్ని చూసామండి? చూడమా? కొన్ని ఆకాశానికి కన్నులెత్తడానికి మనం భయపడతాం ఎప్పుడైనా? అస్సలు భయపడం. ఎందుకు భయపడమంటే అది ఎవరు కలిగి చేశాడో, అది ఎంత పెద్దదో, అది ఏ మాట ద్వారా వచ్చిందో ఇప్పుడు మనం విందాం. ఓకేనా? ఇప్పటి వరకు జస్ట్ ఇంట్రడక్షనే చెప్పాను. ఇంకా సిలువ సందేశంలోకి వెళ్ళలేదు, సిలువ మరణం అయిపోలేదు, 7 మాటలు అయిపోలేదు. మరి ఇవన్నీ ఎప్పుడు అయిపోతాయి? అవన్నీ అయిపోయిందా కూర్చోవాలి మీరు. ఆల్రెడీ నేను కూడా పని మానుకొని వచ్చాను కదా, మీరు కూడా పనులు మానుకొని వచ్చారు కాబట్టి అవన్నీ నేర్చుకుందాం. దేవుడు మనకి ఇచ్చిన మహాభాగ్యాన్ని బట్టి మరి ఎక్కువ విసిగించను. అయితే ఇంతకీ పాపం అంటే ఏంటండి? యేసు ప్రభు వారు మన పాపాల కోసమే కదా చనిపోయాడు. అదైతే తెలుసు కదా, అందరూ తెలుసు కదా, పెద్దలందరూ తెలుసు. చిన్నపిల్లల కంటే పాపం అంటే ఏంటో తెలియదు కాబట్టి ఇప్పుడు వీడు ఉన్నాడు, చిన్న పాపం అంటే ఏంటంటే అదేంటిది అంటాడు. ఎందుకంటే వాడు పాపం పుణ్యం ఏం తెలియదు. వాళ్ళు ఏం చేసినా ఈ పాపాల కిందకి రావు. అవి వాళ్ళకి తెలియక చేస్తారు. వాడు చెప్పిన మాట వినడు, అమ్మను కొడతాడు, కూతురు మాట్లాడతాడు. తప్పు తప్పే అది, కానీ దేవుడు పాపంగా ఎంచడు దాన్ని. ఎందుకంటే వాడికి తప్పు అని పాపం అని తెలిసిన తర్వాత దేవుడు పాపంగా ఎంచుతాడు. ఇప్పుడు మనకి ఇక్కడ ఉన్న మన అందరికీ పాపం అంటే ఏమన్నా తెలుసా? పాపం అంటే ఏంటో తెలుసా? మామూలుగా పాపం అని మనం దేన్ని అంటాము? లోకంలో అప్పుడప్పుడు మనం మాట్లాడుకుంటా ఉంటాం కదా, దొంగతనం చేయటం పాపమేనా? ఒకరిని మోసం చేయటం పాపమేనా? నరహత్య చేయటం పాపమేనా? అవతల వాళ్ళు దోచుకోవటం పాపమేనా? వ్యభిచారం పాపమేనా? నరహత్య పాపమేనా? ఇవన్నీ పాపాలే కదా, కానీ అవి పాపాలు కాదు. పాపాలు కాదని ఎందుకంటాం తెలుసా? ఇప్పుడు ఆ జ్వరం వచ్చింది అనుకోండి, జ్వరం కనపడిద్దా? జ్వరం కనపడిద్దా? జ్వరం వచ్చింది అనుకోండి, జ్వరం కనపడుతుందా? ఏం కనపడుతుంది? జ్వరం యొక్క లక్షణాలు కనపడతాయి. జాగ్రత్తగా అర్థం చేసుకుంది. పాపం అంటే ఏంటో చెప్తున్నాను. ఆ పాపానికే ప్రభు యేసుక్రీస్తు వారు శిలువ మరణం పొందాడు. పాపం అంటే ఏంటంటే దాన్ని అర్థం చేసుకోవడం కోసం ఇప్పుడు ఆ జ్వరం వచ్చింది అనుకోండి, జ్వరం మనకు కనపడదు. జ్వరం యొక్క లక్షణాలు కనపడతాయి. తలనొప్పి వస్తుంది, ఒళ్ళు వేడిగా ఉంటుంది, ఒళ్ళు నొప్పులు వస్తాయి, బాగా నీరసంగా ఉంటుంది. అవి జ్వరం యొక్క లక్షణాలు. మనందరూ కోవిడ్ వచ్చింది, చాలామంది, కొంతమందికి రాలేదు అదృష్టవంతులు. ఆల్రెడీ వచ్చినా మన దేవుని మహాకృపలో బ్రతికున్నాం. కోవిడ్ ఆ వైరస్ లోపలికి వెళ్ళినప్పుడు లక్షణాలు ఎలా కనపడ్డాయి మనకి? గొంతు నొప్పి వచ్చింది, బాగా నీరసం ఉన్నా, అలిసిపోయాం, ఊపిరి ఆటలేదు. అది కోవిడ్ యొక్క లక్షణాలు. అవి కోవిడ్ యొక్క లక్షణాలు, ఇవి జ్వరం యొక్క లక్షణాలు. ఇప్పుడు ఇందాక మనం మాట్లాడుకున్న దొంగతనం, వ్యభిచారం, నేరం, ఘోరం, మనిషిని చంపడం, అబద్ధాలకు, ఇవన్నీ కూడా పాపం యొక్క లక్షణాలు. అర్థమవుతుందా? అవి పాపం యొక్క లక్షణాలు. మరి పాపం అంటే ఏంటి? బైబిల్లో ఒక మంచి మాట చూద్దాం. 1 యోహాను పత్రికలో పాపం అంటే ఏంటో చూద్దాం. ఆజ్ఞ అతిక్రమమే. మరి ఏంటో ఎవరు చెప్పట్లేదు? తెలుసు కదా మీకు, అది తెలీదా? తెలుసు కదా. మరి మీకు తెలిసింది చెప్పారనుకో, నేను దాన్ని వదిలేసి ఇంకోసారికి వెళ్తాను. 1 యోహాను పత్రిక 3వ అధ్యాయము 4వ వచనంలో, 1 యోహాను పత్రిక, పాపము చేయి ప్రతి వాడును
ఆజ్ఞ అతిక్రమించును, ఆజ్ఞ అతిక్రమమే పాపము. ఇప్పుడు అర్థమవుతుందా? పాపం అంటే ఏంటి? ఆజ్ఞ అతిక్రమమే పాపం. ఇందాక మనం మాట్లాడుకున్నాయి పాపం యొక్క లక్షణాలు. జాగ్రత్త, రెండింటి మధ్య వ్యత్యాసం గమనిద్దాం. పాపం అంటే ఆజ్ఞ అతిక్రమమే పాపం. మనం చేస్తున్నవన్నీ కూడా పాపం యొక్క లక్షణాలు. పాపము లోపుతుంది కాబట్టి, జ్వరము లోపుతుంది కాబట్టి ఆ లక్షణాలు బయట కనపడుతుంది. ఇప్పుడు పాపం అనేది మనలో లోపుతుంది కాబట్టి అది మన కంటికి కనపడలేదు. పాపం యొక్క లక్షణాలు బయట కనపడుతుంది. అర్థమవుతుంది కదా? ఏంటి ఆ లక్షణాలు? పాపం యొక్క లక్షణాలు ఏంటి? ఇందాక మనం మాట్లాడుకున్నాం. అవన్నీ కూడా పాపం యొక్క లక్షణాలు. ఇప్పుడు పాపం అంటే ఏంటిది? ఆజ్ఞ అతిక్రమించడమే పాపం. ఆజ్ఞ అంటే ఏంటి? ఆజ్ఞ అంటే దేవుని మాట. దేవుని మాట అంటేనే ఆజ్ఞ. బైబిల్లో దేవుడు రాయించిన ప్రతిదీ దేవుని మాట, అది దేవుని యొక్క ఆజ్ఞ. దేవుడు ఏం చెప్తాడంటే కొన్ని చేయమంటాడు, చెప్పింది చేయకపోయినా ఆజ్ఞ అతిక్రమమే. అర్థమవుతుందా? చెప్పింది చేయకపోయినా ఆజ్ఞ అతిక్రమమే, చెయ్యొద్దన్న చేసిన ఆజ్ఞ అతిక్రమమే. అర్థమవుతుందా? రెండు. చెప్పింది చెయ్యాలి, చెప్పింది చేయకపోయినా పాపం, చెయ్యొద్దన్న దాన్ని చేసిన పాపం. ఇప్పుడు దేవుడు ఏం చెప్పాడో చూద్దాం. ఇప్పుడు అది దేవుని మాట కదా, ఆజ్ఞ అతిక్రమే పాపం అన్నప్పుడు ఆ మాటను మనం మీరుతున్నాం. ఆ మాటను మనం మీరుతున్నాం కదా. మాట మీరితే అంత పెద్ద ప్రమాదమా? ఇప్పుడు మనం అమ్మ నాన్న మాట విన్నాం. వాళ్ళు పిల్లలు ఉన్నారు కదా, అమ్మ నాన్న మాట వింటారా? అది కూడా మాటలు మీరటమే కదా, మాటలు లెక్క చేయకపోవటమే కదా. భార్యలు చాలా మంది ఉన్నారు, భర్తల మాట వింటారా? వినరు. ఆయన పెద్ద ప్రమాదమా? కొన్ని అప్పుడప్పుడు భర్తలు కూడా భార్యల మాట వినరు. భార్య పాపం ఏదో చెప్పాలనుకుంటుంది, వినరు. ఏమైనా అంత పెద్ద ప్రమాదమా? స్కూల్లో పిల్లలు టీచర్ల మాట వినరు, అంత పెద్ద ప్రమాదమా? మరి దేవుని మాట మీరితే ఎందుకు ఇంత పెద్ద ప్రమాదం? యుగయుగాల శిక్ష ఎందుకు? దేవుడే సిలువలో మరణించాల్సినంత పెద్ద పాపం అది. మనం ఏమనుకుంటున్నామంటే మాట అంటే మనలాంటి మాట అనుకుంటున్నాం. ఇప్పుడు మనం మాట్లాడామనుకోండి, ఇప్పుడు నేను గదివాని అనుకోండి, నా భార్య పిల్లలు భయపడతారు, అంతేనా? పక్కకి వెళ్ళి ఎవరైనా భయపడతారా? అదే ఒక అధికారి మన ఊరికి వచ్చేసి మనల్ని భయపెట్టాడు అనుకోండి, పోలీసు అధికారి అనుకుందాం, ఆయన వచ్చి గదివితే మనం ఏ తప్పు చేయకపోయినా ఇక్కడ వచ్చి పోలీసు ఆయన నిలబడి మన మీద ఏదైనా కొంచెం కన్నెర చేశాడు అనుకోండి, భయపడిపోతామా? ఎందుకంటే ఆయన అధికారి, ఒక ప్రభుత్వ అధికారి కాబట్టి. అట్లాంటిది ఇప్పుడు సాక్షాత్తు సృష్టికర్త అయిన దేవుని మాట అంటే ఎంత ప్రభావవంతమైనదో, దేవుని మాటకున్న శక్తి ఏంటో మనకు అర్థమైతే ఆ మాటను లెక్క చేయకపోతే అది పాపం. నువ్వు భర్త మాట మేరవచ్చు, భార్య మాట మేరవచ్చు, తల్లిదండ్రుల మాట లెక్క చేయకపోవచ్చు, ఒక అధికారి మాట లెక్క చేయకపోవచ్చు, ఎందుకంటే వాళ్ళందరూ కూడా మనుషులే. కానీ దేవుడు మనలాంటి నరుడు కాదు. మన మాటకి మహా అయితే మనం ఒక మాట జారీ చేస్తే, ఒక మాట మాట్లాడితే ఏమొస్తుంది? ఒక హోటల్కి వెళ్ళిపోయి ఒక బిర్యానీ తీసుకురమ్మంటే బిర్యానీ వస్తుంది. అది మన మాటకున్న శక్తి. అంతే. లేని వాటిని పిలిచే అంత శక్తి మనకుంటుందా? మన మాటకి అంత విలువ లేదు. ఇప్పుడు ఒకసారి బైబిల్లోకి వెళ్ళేసి ఆదికాండం మొదటి అధ్యాయంలో, ఆదికాండం మొదటి అధ్యాయం మొదటి పేజీలోనే దేవుని మాటకున్న శక్తి ఏంటో చూడండి. ఆ మాటను మనం లెక్క చేయట్లేదు, అది పాపం అంటే. జాగ్రత్తగా విన్నామండి. బైబిల్ ఎంత గొప్పదంటే ఈ ఆదికాండం మొదటి అధ్యాయం మొదటి పేజీలో ఎన్నిసార్లు చదువుకొని ఉంటాము, చదివిన ప్రతిసారి, నువ్వు ఎన్నిసార్లు అన్నా చదివిన ప్రతిసారి కొత్త మాటను దేవుడు తెలియజేస్తాడు మనకు. అది బైబిల్ యొక్క గొప్పతనం. చెప్పేవాడు గొప్పతనం కాదు, బైబిల్ దేవుడు అంత గొప్పగా వ్రాయించాడు. 3వ వచనంలో దేవుడు వెలుగు కమ్మని పలుకగా వెలుగు కలిగెను, వెలుగు మంచిదైనట్టు దేవుడు చూచెను, దేవుడు వెలుగును చీకటిని వేరుపరచను. ఎవరైనా వెలుగుని చీకటిని వేరుపరచగలరండి? చీకటిని వెలుగుని వేరు చేయగలరా ఎవరైనా? సృష్టి కార్యక్రమం జరిగినప్పటి నుంచి చీకటి వెలుగురు కలిసిపోయినట్టుగా మనం ఎక్కడైనా చూసామా? అది చిన్న విషయమా?
మనకు అర్థం అవడానికి వస్తే చెప్తాను. ఇప్పుడు మనం మార్కెట్కి వెళ్ళామనుకోండి, అన్ని కూరగాయలు తెచ్చుకుంటాం. అన్ని కూరగాయలు ఒక సంచిలో వేసుకొని వస్తాం. ఇంటికి వచ్చినాక ఏం చేస్తాము? ఫ్రిడ్జ్లో పేర్చేటప్పుడు సపరేట్గా అన్ని సపరేట్ చేస్తాం. టమాటాలు, ఆలుగడ్డలు, పచ్చిమిరపకాయలు అన్ని సపరేట్ చేస్తాం. అవి కూరగాయలు సపరేట్ చేసినంత ఈజీగా వెలుగునిచ్చేటట్టు వేరుపరచడం అంటే, ఈ చీకటి వెలుతురు కలిసిపోకుండా అసలు ఎప్పుడు కలవు. దానికి దేవుడు ఒక నిత్యమైన కట్టడి పెట్టాడు. ఇర్మియా గ్రంథం 33వ అధ్యాయము 25వ వచనంలో కొంచెం అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం జాగ్రత్తగా. ఇర్మియా గ్రంథము 33వ అధ్యాయం 25వ వచనంలో దేవుడు ఏం మాట్లాడుతున్నాడు చూడండి. ఈ చీకటిని వెలుతురు గురించి యెహోవా ఈ మాట సెలవిచ్చుచున్నాడు, పగటిని గూర్చి రాత్రిని గూర్చి నేను చేసిన నిబంధన నిలకడగా ఉండని ఎడల. ఇశ్రాయేలు మీద రాజు అనే ఆయన ఎప్పటి వరకు ఉంటాడంటే, ఈ చీకటి వెలుతురు ఎంతకాలం ఉంటే అంతకాలము మీ మీద రాజు ఉంటాడని చెప్పే దాని గురించి మాట్లాడుతున్నాడు. అలా మాట్లాడుతూ ఈ చీకటి వెలుతురు అనేవి దేవుడు చెప్పినంత కాలం, అవి రెండు తీసేసేంతకాలం, దేవుడు తీసేసేంతకాలం అలా రెండు సపరేట్గానే ఉంటాయి. అది దేవుని మాటకున్న శక్తి. ఇది కొంచెం బాగా అర్థం అవ్వలేదేమో. తర్వాత ఏమంటున్నాడు చూడండి. అదే ఆదికాండం 1వ అధ్యాయంలో, ఇప్పుడు మనము పాలల్లో నీళ్లు కలిసి అనుకోండి, వేరు చేయగలుగుతామా? హంస ఏదో చేసిద్దంట, మరి నిజమో కాదో తెలియదు నాకు. పాలు నీళ్లు కలిపి హంసకు పెడితే హంస పాలు మాత్రం తాగిద్దంట, వాస్తవం ఎంత నాకు తెలియదు. ఇప్పుడు దేవుడు అయితే వేరు చేయగలగా? పాలు నీళ్లు, చీకటిని వెళ్తే వేరు చేసిన దేవుడు పాలల్లో నీళ్లు కలిపి వేరు చేయగలడు. అది దేవునికి ఉన్న శక్తి. ఇప్పుడు అదే దేవుని మాటతోటి దేవుడు ఏమంటున్నాడు చూడండి. 6వ వచనం, మరియు దేవుడు జలముల మధ్య ఒక విశాలము కలిగి ఆ జలములను ఈ జలములను వేరుపరుచిన గాకని పలుక దేవుడు ఆ విశాలము చేసి విశాలము క్రింది జలములను విశాలం మీది జలములను వేరుపరపగా ఆ ప్రకారమయను దేవుడు ఆ విశాలమునకు ఆకాశమని పేరు పెట్టెను. ఇది 2వ దినం. ఇప్పుడు దేవుడు ఏం చేశాడంటే ఆకాశాన్ని చేశాడండి. ఆకాశం ఎంత పెద్దో తెలుసా? ఇప్పుడు అర్థమవుతుంది మీకు. దేవుని మాట అంటే ఎంత ప్రభావవంతదో, దేవుని మాటకి ఎంత శక్తి ఉందో మీకు తెలియాలంటే ఒకసారి ఆకాశాన్ని చూడండి, ఎంత పెద్దది. ఇక్కడ చదువుకున్న వాళ్ళకి ఒక లెక్క చెప్తాను. ఆకాశం ఎంత పెద్దదంటే 93 బిలియన్ లైట్ ఇయర్స్ అంట స్పేస్. ఆ విశాలాన్ని శాస్త్రవేత్తలు కనిపెట్టి చెప్పింది ఏంటంటే 93 బిలియన్ లైట్ ఇయర్స్ అంట. కౌంట్ చేయలేము, చదువుకున్న వాళ్ళు రాసుకోండి. 93 బిలియన్ లైట్ ఇయర్స్. ఒక లైట్ ఇయర్ అంటే ఒక కాంతి సంవత్సరం అంట. లైట్ ఇయర్ అంటే ఒక కాంతి సంవత్సరం అంటే ఒక వెలుతురుని సంవత్సరం పాటు ప్రయాణం చేస్తే ఎంత దూరం వెళ్తుందో దాన్ని ఒక లైట్ ఇయర్ అంటారు. అలాంటిది 93 బిలియన్ లైట్ ఇయర్స్ అంట. మీకు అర్థం అవటానికి 93 పక్కన 9 సున్నాలు, 93 పక్కన 9 సున్నాలు ఇంటూ 21 సున్నాలు. మనకి మహా లెక్క పెట్టగలిగితే 10 కోట్ల దాకా లెక్క పెట్టగలుగుతాం. అంతకుమించి లెక్క పెట్టగలమా ఎంత చదువుకున్న వాళ్ళమైనా? ఇప్పుడు ఆకాశం వైశాల్యం ఎంతో మనకు తెలియాలంటే 93 పక్కన 9 సున్నాలు ఇంటూ 21 సున్నాలు వేస్తే ఎంత వస్తుందో అంత అందంట స్పేస్, విశాలం. అది ఆకాశం అంటే. అది ఎలా వచ్చింది? దేవుడు తన నోటి మాటతో కలుగునుగాక అన్నాడు. అంత ప్రభావవంతమైన దేవుని మాటను మనం లెక్క చేయటం లేదు. అది పాపం అంటే. నేను ఒక మాట మాత్రం సెలవిస్తే ఇంత పెద్ద వైశాల్యం వస్తుంది, ఇంత పెద్ద విశాలం వచ్చింది. నా మాటను మీరు లెక్క చేయట్లేదు, ఏంట్రా మీ గుండె ధైర్యం అంటున్నాడు దేవుడు. అర్థమైందా? ఇప్పుడు ఆజ్ఞ అతిక్రమం అంటే పాపం అంటే ఏంటి అర్థమవుతుందా? చిన్నగా అర్థం చేసుకుందాం. మనం ఏమనుకుంటున్నామంటే దేవుని మాటే కదా. అవును, దేవుని మాట. నాకు మాట ఉంది, దేవునికి మాట ఉంది. మా అమ్మ మాట్లాడతారు, మా నాన్న మాట్లాడతాం అనుకుంటాం. మనం మాట్లాడేది వేరు. మనం మాట్లాడితే ఇంట్లో వాళ్ళు కూడా భయపడరు. కానీ దేవుడు నిలబడి మాట్లాడితే భూమి గజ్జన వణిగిపోతుందంట. ప్రభువైన యేసుక్రీస్తు సముద్రం దగ్గర పడవలో నిద్రపోతున్న శిష్యులు భయపడతారు కదా. ప్రభులేసి సముద్రాన్ని గద్దిస్తే మిక్కిలి నిమ్మళమైపోయిందంట.
మనం గదిస్తే మన ఇంట్లో కుక్క పిల్ల ఎలా ఉంటుంది? మనం గదిస్తే అది ఎంత పెద్దదున్నా సరే, ఇంటి యజమాని గదిస్తే తోబూపుకుంటూ చిన్నగా అరుస్తూ మన కాళ్ళ దగ్గర వచ్చి పండుకుంటుంది. అంత పెద్ద సృష్టి దేవుని మాటకి ఎలా లోబడుతుందో చూడండి. ఆ మాటను మనం లెక్క చేయట్లేదు. అది దేవుని మాట అంటే. అర్థమవుతుందా? అదే దేవుడు ఏం చెప్తున్నాడు చూడండి. తర్వాత అక్కడ నేను ఎక్కువ టైం వేస్ట్ చేయకుండా ముందుకెళ్తాను. తర్వాత చెట్లు కలుగును కాక అంటాడు. తమ తమ జాతి ప్రకారం చెట్లు కలుగును కాక అంటాడు. ఎన్ని చెట్లు ఉన్నాయి తెలుసా? 73,000 రకాల జాతులు ఉన్నాయంట. 73,000 రకాల జాతులు ఉన్నాయంట. మనకి ఎన్ని రకాలు తెలుసండి? మీరు వండే కూరలు వేసే పప్పు ఆకుకూరలు తప్ప మనకు తెలిసిన చెట్లు ఎన్ని ఉంటాయి? గట్టిగా ఒక 10 పేర్లు చెప్పలేము. మరి ఇవన్నీ ఎవరి కోసం చేశాడు? తన పిల్లలని మన కోసమే చేశాడు. ఆ మాటను మనం లెక్క చేయట్లేదు. అర్థమవుతున్న దేవుని మాట అంటే ఏంటో? అవన్నీ దేవుని మాటలు బైబిల్లో ఉన్నాయి. బైబిల్లో ఉన్నవన్నీ కూడా దేవుని మాటలే. ఇవన్నీ ఎందుకు చూస్తున్నాం మనము? పాపం అంటే ఏంటో చెప్తున్నాం. ఆ పాపానికి సాక్షాత్తు దేవుడే వచ్చి నరుడుగా ఎందుకు శిలువలో మరణించడం మనకు అర్థం కావాలి కదా. ఊరికే నువ్వు నా కోసం చనిపోయావని 40 దినాలు మన అందరూ ఉపవాసం ఉన్నారు కదా. 40 దినాలు ఎన్ని డేస్లు అందరూ ఉపవాసాలు ఉన్నారు కదా. నువ్వు 40 దినాలు ఉపవాసం ఎందుకున్నావు నీకు తెలియకపోతే ఉపయోగం ఏంటి? నిన్న దాకా ఉపవాసాలు ఉండుంటారు, ఈ రోజుతో క్లోజ్ అయి ఉంటుంది అది. మరి నువ్వు ఉపవాసం ఎందుకున్నావు నీకు తెలియకుండా ఉపవాసం ఉండే ఉపయోగం ఏంటి? మన పెద్దోళ్ళు ఏదో పెట్టారు, నేను తప్పో ఉప్పో మాట్లాడట్లేదు. నువ్వు ఎందుకు ఉపవాసం ఉన్నావు కూడా తెలియకపోతే ప్రయోజనం ఏంటి? అదే నేర్చుకుంటున్నాం మనం. దేవునికి మహాకృప బట్టి అదే నేర్చుకుంటున్నాం. అంటే 73,000 రకాల జాతులు దేవుడు కలిగజేశాడు. అది దేవుని మాటకున్న శక్తి. తర్వాత అదే దేవుడు ఏమంటున్నాడు చూడండి. అదే దేవుడు ఏమంటున్నాడు తర్వాత, సముద్రములో జలచరాలు కలుగును కాక అని పలికాడు. మీరు తర్వాత 1వ అధ్యాయం మొత్తం చదవండి. మనం అక్కడ ఎక్కువ టైం వేస్ట్ చేయొద్దని నేను ముందుకు వెళ్ళిపోతాను. సముద్రంలో జలచరాలు కలుగును కాకంటే ఎన్ని వచ్చాయంటే 22,000 జాతులు వచ్చాయంట. 22,000 జాతులు చేపలు వచ్చాయంట. 22,000 జాతులు. ఏది ఇప్పటివరకు కనిపెట్టినవే. ఇప్పుడు మనం కూడా చేపలు తింటాం కదా, పక్కన సముద్రంలో దొరుకుతాయి కదా. ఎన్నిటి పేర్లు తెలుసు? మీరు దగ్గర ఉన్నారు కాబట్టి మహా అంటే మాకంటే ఎక్కువ పేర్లు తెలుసు. కానీ దేవుడు 22,000 జాతుల రకాల చేపలను కలుగు చేశాడంటే సముద్రంలో. దేంతోటి? ఆ మాటతోటి, దేవుని మాటతోటి. అదే సముద్రము 10,000 రకాల పక్షులు కలుగును కాకంటే వచ్చాయంట. కలుగును కాకంటే వచ్చేవన్నీ. సృష్టి అంతా ఎలా వచ్చింది? మొదటి వచ్చింది చదవండి. ఆదియందు భూమి ఆకాశాలను ఎలా సృజించాడు? నోటి మాటతో. కలుగును కాకంటే వచ్చేసి ఇవన్నీ. ఆ మాటే మనం లెక్క చేయట్లేదు. ఇప్పుడు మనం రాత్రిపూట బయటికి వెళ్ళిపోయి ఆకాశం నక్షత్రాలు చూస్తాం కదా. ఎన్ని ఉండొచ్చు? చిన్నప్పుడు మనం బయట మంచాలు వేసుకొని వండుకొని నక్షత్రాలు లెక్క పెట్టేవాళ్ళం కదా. ఎన్ని ఉంటాయి తెలుసా? అవన్నీ కూడా దేవుడు ఒక మాటతో వచ్చేసాయి. ఎన్ని ఉంటాయంటే అవి 1 బిలియన్ ట్రిలియన్ అంట. ఆయన చదవటానికి నాకు కూడా చేత కావట్లేదు. మీరు ఆల్రెడీ చదువుకున్న పిల్లలు ఉన్నారు కాబట్టి ఏని అడగండి, లేదా గూగుల్ని అడగండి. అవన్నీ లెక్కలతో సహా చెప్తారు. మనమేమో ఆ సృష్టిలో బ్రతుకుతూ కూడా దేవుని మాట అంటే అస్సలు లెక్క చేయం. దేవుని మాట అంటే అస్సలు లెక్క చేయం మనం. ఏంటి దేవుని మాటకున్న శక్తి? మనం చూస్తున్న విశ్వం అంతా కూడా మనం లెక్క పెట్టలేని లక్షల కోట్ల జీవజాలాలు వచ్చేస్తున్నాయి. ఈ 6 నేల మీద మీరు లాస్ట్లో చూస్తే 6వ రోజున 5వ రోజున 87 లక్షల జాతుల జంతువులు వచ్చాయంట. 87 లక్షల జాతుల జంతువులు వచ్చాయి. అవన్నీ కూడా దేవుని మాటతో వచ్చాయి. ఇంతవరకు సృష్టి దేవుడి మాట ఎలా వచ్చిందో చూసాం కదా. అదే దేవుడు అదే నోటితోటి ఏం చెప్పాడు చూడండి. 2వ అధ్యాయం 17వ వచనంలో మీకు అక్కడ ఎక్కువసేపు నిలబడ్డ అర్థం కాదే, నేను దాటేసి ముందుకు వెళ్తున్నాను. సృష్టి దగ్గర అదే ప్రభావం గల నోటి మాటతోటి దేవుడు ఏమంటున్నాడంటే 2వ అధ్యాయం 17వ వచనంలో, అయితే మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్ష ఫలములను తినకూడదు,
నీవు వాటిని తినుదినమున నిశ్చయంగా చచ్చదు అని నరునికి ఆజ్ఞాపించాను. ఏ నోటితో చెప్పాడండి? ఇందాక ఆకాశ విశాలాన్ని కలుగు చేశాడే, ఎంత పెద్దది వచ్చింది? ఆ నోటితోనే చెప్పాడు. అంత పెద్ద సముద్రాన్ని కలుగు చేశాడే, ఆ నోటితోనే చెప్పాడు ఈ పండు తింటే చస్తావని. ఇప్పుడు ఆకాశం ఎంత పెద్దదో ఈ పండు తింటే వచ్చే పాపం కూడా అంతే పెద్దది. ఆ పండు తినటం వల్ల మనకు వచ్చిన మరణం కూడా అంతే పెద్దది. అర్థమవుతుందా? జాగ్రత్తగా అర్థం చేసుకుందాం. దేవుడు ఏ మాటతో సృష్టిని కలుగు చేశాడో అదే నోటుతోటి అదే మాటతో ఏమంటున్నాడంటే ఈ పండు తింటే చస్తావన్నాడు. ఈ చావు అనేది ఎంత పెద్దదంటే, ఈ మరణం అనేది ఎంత పెద్దదంటే, బయటికి వెళ్ళి మనం ఆకాశాన్ని చూస్తే ఆకాశం ఎంత పెద్దదో మన చావు మన మరణం కూడా అంతే పెద్దది. అందుకు యేసు ప్రభు శిలువలో మరణించాల్సి వచ్చింది. అంత పెద్దది ఆ ప్రమాదం. ఆకాశం చిన్నదా అండి? ఇప్పుడు సముద్రం ఉంది మీ పక్కనే, చిన్నదా పెద్దదా? మన పాపం అంత పెద్దది. మీరేమనుకున్నారంటే చిన్న అబద్ధమే కదా, చిన్న మోసమే కదా, చిన్న మోహపు చూపే కదా, చిన్న దొంగతనమే కదా. చిన్నది కాదు అది. సముద్రం ఎంత పెద్దదో ఆ పాపం అంత పెద్దది. ఆకాశం ఎంత పెద్దదో ఆ పాపం అంత పెద్దది. ఇప్పుడు పాపం చేస్తే వచ్చే మరణం కూడా అంతే పెద్దది. అర్థమవుతుందా? మరి ఇప్పుడు అక్కడ నుంచి ఎవరు మనం తప్పిస్తారు? ఇప్పుడు అక్కడ నుంచి మనం ఎవరు తప్పించాలి? అది దేవుడు కలుగు చేసుకుంటే తప్ప మనకి అక్కడ నుంచి విమోచన లేదు. 3వ అధ్యాయం 6వ వచనంలో వాళ్ళు ఏం చేశారు చూడండి. స్త్రీ ఆ వృక్షము ఆహారణకు మంచిదియు కన్నులకు అందమైనది వివేకమిచ్చే రమ్యమైనది ఉంట చూచినప్పుడు ఆమె దాని ఫలముల్లో కొన్ని తీసుకొని తిని తనతో పాటు తన భర్తకును ఇచ్చెను, అతడు కూడా తిను. ఇప్పుడు ఏం చేశారండి? 2వ అధ్యాయం 17వ వచనంలో పండు తింటే చస్తామని చెప్పాడు. ఆ పండేమన్నా ఎంత గట్టిగా పెట్టాడు? ఆకాశంలో దేవుడు భూమిని వేలాడదీశాడంట. ఎంత పెద్దదండి భూమి? మనం లెక్క కట్టి చదువుకున్న వాళ్ళకి ఐడియా. అంత పెద్ద భూగోళాన్ని దేవుడు ఆకాశంలో అలా వేలాడదీశాడంట. దాంట్లో కొండలు, గొట్టులు, సముద్రాలు, నదులు, పర్వతాలు అన్నీ ఉన్నాయి, మనం కూడా ఉన్నాం. అంత పెద్ద భూగోళాన్ని శూన్యంలో అలా వేలాడి తీసి పెట్టాడు. అదే దేవుడు ఏదైనా తోటలో ఒక చెట్టు పెట్టి ఆ చెట్టుకు ఒక చిన్న పండు పెట్టి జస్ట్ నువ్వు అలా లాగితే ఊడొస్తుంది నీ చేతిలో. అక్కడ దేవుడు ఏం చూస్తున్నాడంటే పండు తినటం పాపం కాదు. అర్థమవుతుందా? పండు తినటం పాపం కాదు, దేవుని మాట లెక్క చేయకపోవటం పాపం. ఏం చెప్పాడు 2:17లో? పండు తింటే చస్తావన్నాడు. ఇప్పుడు ఆ మాటను మీరారు, ఆ మాటను లెక్క చేయలేదు, దానివల్ల వచ్చిందే పాపం. ఇప్పుడు ఆకాశంలో భూమిని వేలాడదీయటం కష్టమైన పనా? చెట్టుకున్న పండును కోసుకోవడం కష్టమైన పనా? రెండు ఒకటే. ఎందుకంటే 2 పెట్టింది ఆయనే. అంత పెద్ద భూగోళాన్ని శూన్యంలో వేలాడి తీశాడు అదే నోటితోటి. అదే నోటితో ఈ చెట్టుకు చిన్న పండు పెట్టాడు. అది ఆయన సెలవిస్తేనే కింద పడుతుంది, ఊరికే పడదు. నువ్వు వెళ్ళి లాగితే నీకున్న కోర్సుని బట్టి వస్తుంది నీ చేతుల్లో. మనం ఏమనుకుంటున్నామంటే పండు తినటం వలన నాకు పాపం వచ్చింది అనుకుంటున్నాం. కాదు, పండు తింటే ఏం కాలేదు. దేవుని మాట లెక్క చేయకుండా పండు తిన్నాం. ఇప్పుడు ఆదాము దగ్గరకు వచ్చేసి దేవుడు ఏమంటున్నాడు? 9వ వచనంలో దేవుడైన యెహోవా ఆదాముని పిలిచి నువ్వు ఎక్కడ ఉన్నావని. అందుకతడు నేను తోటలో నీ స్వరం వినినప్పుడు దిగంబడిగా ఉంటిని కనుక భయపడి దాగుకుంటున్నానండి. భయం ఎందుకు వచ్చిందండి? అంతకుముందు దేవుడు ఎప్పుడు వచ్చి పిలిచినా ప్రతి చల్లపూట వచ్చేసి దేవుడు మాట్లాడుతున్నాను కదా ఆదాము అవ్వద్దు. ఎప్పుడైనా భయపడ్డారా? భయపడలేదే. మరి ఇప్పుడు ఎందుకు భయం వచ్చింది? దొంగతనం చేసినోడికి భయం ఉంటుందా? మంచోడికి భయం ఉంటుందా? అరే ఊర్లో పోలీసులు వస్తున్నారంటే ఎవరు పారిపోతారు? పేకట ఆడేవాళ్ళు, దొంగతనం చేసేవాళ్ళు. లేదు బ్యాంక్ వాళ్ళు వస్తున్నారంటే ఎవరు పారిపోతారు? అప్పులు కట్టలేని వాళ్ళు. అంటే ఎవరికి భయం వస్తుంది? తప్పు చేసిన వాళ్ళకే భయం వస్తుంది, పాపం చేసిన వాళ్ళకే భయం వస్తుంది. అందరు భయపడతారా? దాన్నే మరణ భయం అంటాడు దేవుడు.
మరణ భయం ఎప్పుడు ప్రారంభమైంది? పాపం చేసినప్పుడు ప్రారంభమైంది. మనిషికి భయం అనేది అప్పుడు ప్రారంభమైంది. హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 14వ వచనం చూడండి ఒకసారి. హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 14వ వచనం చూడండి. కాబట్టి ఆ పిల్లలు రక్తమాంసాలు గలవారనేందున ఆ ప్రకారమే మరణము యొక్క బలము గలవారిని అనగా అపవాదిని మరణము ద్వారా నశింపజేయుటకును జీవిత కాలమంతయు మరణ భయము చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించుటకును ఆయన కూడా రక్తమాంసాల్లో పాలివాడాయని. చాలు. ఇప్పుడు ప్రభువైన యేసుక్రీస్తు వారు రక్తమాంసంలోకి ఎందుకు వచ్చాడంట? ఏ పిల్లలైతే ఏ మనుషులైతే మరణ భయం చేత భయపడుతున్నారు. మరణ భయం ఎప్పుడు ప్రారంభమైందండి? ఏదైనా తోటలో అపవాదములు పండు తిన్నప్పుడు పాపం ప్రారంభమైంది. దేవుని మాటలు లెక్క చేయనప్పుడు ప్రారంభమైంది. మరణం సస్తామనే భయం అప్పుడు వచ్చింది. అక్కడ మనకి 3 చావులు వచ్చినాయండి. జాగ్రత్తగా విన్నాం. ఆ పండు తినటం వలన దేవుని మాటలు లెక్క చేయకపోవడం వల్ల 3 మరణాలు వచ్చాయి. సహజ మరణం. మనమందరం చచ్చిపోతున్నాం కదా. ప్రతి ఊరికి ఒక శ్మశానం వచ్చింది. ఎందుకో తెలుసా? పాపం చేయటం వల్లనే. మన ఊళ్ళో సమాధులు లేవా? సమాధులు లేని శ్మశానం లేని ఊరేదైనా ఉందా? ప్రతి ఊరికి శ్మశానం వచ్చింది. ఎందుకు వచ్చింది? పాపం చేయటం వల్లనే వచ్చింది. ఆ మరణం అనేది అప్పుడే ప్రారంభమైంది. సహజ మరణం వచ్చింది. మనం ఆరోగ్యం లేకపోయినా ఖచ్చితంగా చచ్చిపోతాం. సహజ మరణం వచ్చింది. ఇంకోటి ఆత్మీయమైన మరణం వచ్చింది. అంటే దేవుడితో పూర్తిగా విడిపోతాం. దేవుడితో సంబంధం ఉండదు. అది ఆత్మ సంబంధమైన మరణం. ఇంకొకటి భయంకరమైనది నరకం, 2వ మరణం. అది 3వ మరణం వచ్చింది. దాని గురించి మాట్లాడతాడు ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 8వ వచనంలో. ప్రకటన గ్రంథం పిరికివారును అవిశ్వాసులను అసఖ్యులను నరహంతకులను వ్యభిచారులను మాంత్రికులను విగ్రహారాధికులను అబద్ధికులందరూ అగ్ని గంధకములతో మండు గుండములో పాలు పొందుదురు. ఇది 2వ మరణం. ఏంటి 2వ మరణం అంటే? నరకం. యేసు ప్రభు శిలువ అన్న ఆయన రక్తం అన్న ఒక సంబంధం లేదు. చెప్తాను నెక్స్ట్. ఆయన శిలువతో మాకేం సంబంధం? అప్పుడెప్పుడో ఆయన శిలువలో రక్తం కారిస్తే ఇప్పుడు నా పాపానికి ఏంటి సంబంధం అనేవాళ్ళు లేరు మనలో కూడా. క్రైస్తవేతలు అంటారు, క్రైస్తవులు కూడా అంటారు. అది కూడా ఏంటో చెప్తాను. అంటే మరణ భయం అనేది ఎప్పుడు ప్రారంభమైందంటే ఏదైనా చోట్ల అపవాదం ఎప్పుడైతే పాపం చేశారో అప్పుడు ప్రారంభమైంది. దేవుని మాటను మేరటం వలన అప్పుడు మనుషులందరికీ కూడా మరణం వచ్చేసింది. ఈ మరణం అనేది మనుషులందరికీ రావటం వలన చిన్న పెద్దతో సంబంధం లేకుండా అందరికీ చావు వచ్చేస్తుంది. సహజ మరణాలు వచ్చేస్తాయి. ఇప్పుడు మన అందరికి రోగాలు ఎందుకు వస్తున్నాయో తెలుసా? మనకి యాక్సిడెంట్లు ఎందుకు అవుతున్నాయో తెలుసా? ఆ మరణానికి మనం దగ్గర చేస్తాం. పండు తినటం వల్ల మనకి మరణం వచ్చింది కదా, అర్థమవుతుందా? పండు తినటం వల్ల మనకు మరణం వచ్చింది కదా, ఆ మరణానికి మళ్ళీ దగ్గర చేస్తాం. ఇంకా అర్థమవుతానని చెప్తాను. పాములు నిత్యలుండే వైకుంఠ పడిన ఆట ఉండదు. చాలా మంది ఆడుతూనే ఉంటారు. వైకుంఠ పడిన ఒక ఆట ఉంటుంది. చిన్న కాయిన్ ఉంటుంది. ఆ కాయిన్ వేస్తే 3-4 పడతా ఉంటుంది. నిత్యం ఎక్కుతుంది. మళ్ళీ పాము ఇంటుంది, కిందకు వస్తారు. 100 వరకు నెంబర్ ఉంటాయి. 1 నుంచి 100 వరకు నెంబర్లు ఉంటాయి. 100 వరకు వెళ్ళిన వాళ్ళు విన్ అవుతారు. ఇప్పుడు మనం ఆ కాయిన్ వేసినప్పుడు 3-4 పడింది అనుకోండి, ఒక నిచ్చెన వస్తుంది. నిచ్చెన ఎక్కితే ఇంకొంచెం పైకి వెళ్తాం. మరలా నిచ్చెన ఎక్కితే ఇంకా ఫాస్ట్గా వెళ్ళిపోతాం. చివరి 100 వరకు వెళ్ళారు వాళ్ళు విన్ అయినట్టు. కానీ విన్ అవ్వకుండా 99 దగ్గర ఒక పాము ఉంటుంది. ఆ పాము ఇంత మళ్ళీ కిందకు వచ్చేస్తాం. ఇప్పుడు మనం మనకి యాక్సిడెంట్లు కావచ్చు, రోగాలు రావచ్చు, ఏ మరణం ఎలాగైనా రావచ్చు. ఈ మరణాలన్నీ ఎందుకు వచ్చాయంటే పాపం వల్ల వచ్చాయి. ఈ మరణం వల్ల చెరపడుతుంది. అందుకే మరణం అంటే అందరికీ భయం, చచ్చిపోతామనే భయం. ఇప్పుడు ఈ మరణాలు ఆగాలంటే జాగ్రత్తగా, మరణాలు ఆగాలంటే ఏం ఆగాలి? పాపం ఆగాలి. వెరీ గుడ్ అక్క. పాపం ఆగితే మరణాలు ఆగిపోతాయి.
భయం ఎప్పుడు పోతుంది మనకి? పాపం లేకపోతే భయం ఉండదు. ఇప్పుడు మనకి ఈ మధ్యలో జేసీబీలు వచ్చాయి. అంతకుముందు మన ఏదైనా పొలాల్లో బావి దిగాలనుకో, ఒక 100 మంది వెళ్ళేసి 4 రోజులు కష్టపడితే గట్టిగా అయితే ఒక 100 అడుగులు తీస్తారని. అదే 100 మంది చేసే పని జేసీబీ వేసి ఒక 2-3 గంటల్లో మొత్తం 100 మంది చేసే పని చేసేస్తారు. ఇప్పుడు అలాగనే మనకి బీపీలు కానీ, షుగర్లు కానీ, థైరాయిడ్లు కానీ, యాక్సిడెంట్లు కానీ ఇవన్నీ కూడా ఎందుకు వస్తున్నాయి మనకి ఫాస్ట్గా? అరే మొన్ననే బాగున్నాడే, అప్పుడే హార్ట్ అటాక్తో పోయాడు, కుర్రోడే కదా. ఎందుకు వచ్చింది ఆ మరణం? లాస్ట్ ఇయర్ చూసినా ఇప్పుడు చూడలేకపోతున్నాం. ఎందుకు వచ్చింది? ఈ మరణాలన్నీ కూడా మళ్ళీ దగ్గర చేస్తున్నాయి. మనం ఇంకా ఏమనుకుంటామంటే, అరే అది నా కూతురు ఉంది ఇక్కడ, నా కూతురు నా హైట్ అయింది, అరే నా కూతురు నా హైట్ అయింది. హైట్ అవ్వలా, మరణానికి దగ్గర అవుతుంది. వేరే వాళ్ళ గురించి అయితే ఫీల్ అవుతారని నా కూతురు మీద చెప్తుంది. ఇప్పుడు నా కొడుకు నా హైట్ ఉంటాడు, అరే నా కొడుకు నా హైట్ వచ్చాడు, నా హైట్ రావాలా, మరణానికి దగ్గర అవుతున్నాడు. వాళ్ళకి ఆల్రెడీ పాపం చేయడం మరణం వచ్చేసింది కదా. ఇప్పుడు నా కొడుకు నా కూతురు, నా కూతురు నా పోలికలో ఉంటుంది, నా కొడుకు మా మిస్సెస్ పోలికలో ఉంటాడు. ఇప్పుడు మనమందరం ఎవరి పోలికలో ఉన్నామో తెలుసా? ఆదాము పోలికలో ఉన్నాం. ఏంటి ఆదాము పోలికలో మనకు వచ్చింది? మరణం. రోమిలికి రాసిన పత్రిక 5వ అధ్యాయం 12వ వచనంలో మనం నా కొడుకు నా పోలిక, నా కూతురు నా పోలిక అనుకుంటాం కదా. మన అందరి పోలికలు ఎవరో తెలుసా? ఆదాం గారి పోలిక. ఏంటి ఆ పోలిక? మరణం. ఇట్లుండగా ఒక మనుషుని ద్వారా పాపము ద్వారా మరణమును లోకము ఎలాగో ప్రవేశించును, అలాగనే మనుషులందరూ పాపము చేసినందున మరణము అందరికీ సంప్రాప్తమైంది. ఎలా వస్తుందని మన అందరికీ మరణం? అదేంటంటే నేనేం పాపం చేయలేదే, మీకు డౌట్ రావచ్చు. టీనేజ్ తర్వాత చేసిన పాపాల కిందకి పరిగణిస్తాడు దేవుడు. టీనేజ్ తర్వాత 13 సంవత్సరాల తర్వాత. అఫ్కోర్స్ ఇప్పుడు 13 లోపే పిల్లలకి అన్నీ తెలిసిపోతున్నాయి అనుకోండి, మన చేతిలో సెల్ ఫోన్ వచ్చిన తర్వాత. అయితే మరి పసిపిల్లలు కూడా చనిపోతున్నారే, వాళ్ళకి ఎలా మరణం వచ్చింది? ఆదాముగా చేసిన పాపాన్ని బట్టి, ఆ స్వభావాన్ని బట్టి మనుషులందరికీ మరణం అనేది వచ్చేసింది. ఇప్పుడు ఈ మరణం నుంచి మనం తప్పించబడాలంటే కడపటి ఆదాము ఒక ఆయన వచ్చాడు. చూసారా, సిలువ దగ్గరికి వెళ్ళాలంటే ఎంత టైం పడుతుందో. నేను ఇంకా ఫాస్ట్గా వెళ్తున్నాను. సిలువ మీద 7 మాటలు పలకాలంటే ఇవన్నీ తెలియకుండా సిలువలో 7 మాటలు పలుకుని ఉపయోగం ఏంటి? మనకి ఏమర్థం అవుతుంది? ఆయన 7 మాటలు పలికాడు. ప్రతి సంవత్సరం పలుకుతాము, నాకు 7 లేచి 7 మాటలు చెప్తాము. ఆ 7 మాటల గురించి లాస్ట్లో పాస్ట్ గారు వివరిస్తారు, అయిపోయింది. ఏంటి ఉపయోగం ఏంటి? అసలు 7 మాటలు పలకాల్సిన పరిస్థితి ముందు బ్యాక్గ్రౌండ్ జరిగిందో మనకు తెలియకుండా ఆ 7 మాటలు చెప్పేసుకుని వెళ్ళిపోతే ఏంటి ప్రయోజనం? ఇంకా మన సిలువ దగ్గర ఇంకా వెళ్ళలేదు. మొదటి ఆదాము ద్వారా పాపం వస్తే కడపటి ఆదాము ద్వారా ఆ పాపానికి పరిష్కారం వచ్చింది. ఇప్పుడు అదే దేవుడు ఏమంటున్నాడంటే, ఆ మరణం నుంచి తప్పించడానికి మత్తయి సువార్త ముగిచ్చేస్తాను. 20వ అధ్యాయము 28వ వచనంలో ఏమంటున్నాడో చూడండి. మత్తయి సువార్త 20వ అధ్యాయం 28వ వచనం. అలాగే మనుష్య కుమారుడు పరిచారం చేయించుకుంటకు రాలేదు గాని పరిచారం చేయుటకును అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణమిష్టకు వచ్చినని చెప్పాను. ఏమంటే మనకు లేదా ప్రాణం? యేసు ప్రభు ప్రాణమే కావాలా? మనందరూ కూడా ప్రాణం ఉంది కదా. ఏంటి యేసు ప్రభు ప్రాణమే అంత ఇంపార్టెంట్ ఏంటి? మనం అందరం పాపం చేసిన వాడు, ఆయన ఏ పాపం లేనివాడు. ఇందాక మనం మాట్లాడుకున్నట్టుగా ఆ మరణం నుంచి తప్పించబడాలంటే పాపానికి పరిష్కారం జరగాలి. పాపానికి పరిష్కారం మరణాలు ఆగాలంటే పాపం ఆగాలి, మరణాలు ఆగాలంటే పాపం ఆగాలి, పాపం ఆగాలంటే పాపానికి పరిష్కారం జరగాలి. పాపానికి పరిష్కారం జరగాలంటే పరిశుద్ధుని యొక్క రక్తం చిందించబడాలి. పరిశుద్ధుని రక్తం చిందించబడకుండా పాపాలు ఆగవు, మరణాలు ఆగవు. మరి మనకి ఎవరికి పరిశుద్ధమైన రక్తం లేదు, పసిపిల్లలకు కూడా లేదు. ఎందుకంటే మనం ఆల్రెడీ పాప స్వభావంతో వచ్చాం. ఆదాం గారు చేసిన పాపాన్ని బట్టి మనం అందరూ కూడా ఆ చట్టం వర్తిస్తారు. అందుకే చిన్నలు పెద్దలు అందరం కూడా పాపులు.
సో ఇప్పుడు ఆ చట్ట ప్రకారం మనుషులందరూ పాపులు కాబట్టి మన కోసం మనం రక్తాన్ని చిందించడం ఉపయోగం లేదు. మరి ఎవరు చిందించాలంటే పరిశుద్ధుల రక్తం చిందించబడితే తప్ప మనకి పాపం నుంచి విమోచించబడలేదు. ఒక ఆయన బ్లడ్ బ్యాంక్ దగ్గర నిలబడ్డాడు. ఎందుకు బాబు ఇక్కడ నిలబడ్డామంటే బ్లడ్ ఇవ్వడానికి వచ్చాను అంటాడు. అదే ఇప్పుడు యేసు ప్రభు దగ్గరికి వెళ్ళిపోయి, నాయన నువ్వు ఎందుకు భూలోకానికి వచ్చావు, నువ్వు దేవుడు కదా, ఎందుకు నరుడుగా భూలోకానికి వచ్చావంటే మీ అందరి కోసం నా ప్రాణాన్ని ఇవ్వడానికి వచ్చాను అంటాడు. మనకి యేసు ప్రభు యొక్క ప్రేమ కానీ, ఆయన యొక్క త్యాగం కానీ, ఆయన యొక్క బలియాగం మనకు అర్థం కావాలంటే, ఇప్పుడు మన ఇంట్లో ఎవరైనా మన కొడుకు లేదా మన భర్త భార్య లేదా మన అన్నో తమ్ముడు ఏదో హత్య చేశాడు, తప్పించుకొని తిరుగుతున్నాడు, పోలీసులు వచ్చారు, పర్లేదులే వాడు కనపట్టలేదు, వాడి ప్లేస్లో నన్ను తీసుకొని జైలు నన్ను చిత్రహింసలు పెట్టండి అంటామా? వాడు ఎక్కడున్నా మేమే పట్టించుకొచ్చిస్తాం. మీకు దొరకడు, వాడు ఎక్కడుంటాడు నాకు తెలుసు, నేనే తీసుకొచ్చి మీకు అప్పచెప్తాను అంటాం. ఎందుకు? అప్పటి వరకు నా కొడుకు, నా అన్న, నా తమ్ముడు అనుకున్న మనము వాడు నేరం చేసేటప్పటికి చిన్న అక్కడ చెడబుట్టే ఉంటుంది తల్లి కూడా. నా పరువు తీయడానికి పుట్టేవరా అంటాడు తండ్రి. కానీ ఈ దేవుడు ఏమంటాడంటే, ఇది ఇందాక యెషయా గ్రంథం 53 చెల్లి చదివింది కదా, ఆ 53 అధ్యాయం మొత్తం కూడా మనం చేసిన ప్రతి పాపాన్ని ఆయన అనుభవించాడు. మనం చేసిన ప్రతి పాపానికి ఆయన శిక్ష అనుభవించాడు. నా స్థానంలో మరణించడానికి వచ్చాడు. హెబ్రీ పత్రిక 2వ అధ్యాయము 9వ వచనం చూడండి. దేవుని కృప వలన ఆయన ప్రతి మనుషుల కొరకు మరణం అనుభవించినట్లుగా దూతల కంటే కొంచెం తక్కువ వాడిగా చేయబడిన యేసు మరణము పొందినందున మహిమా ప్రభావములతో కిరీటం ధరించేవానిగా ఆయనను చూస్తున్నాము. ఎందుకు వచ్చాడంటే ఆయన మరణాన్ని రుచి చూడటానికి వచ్చాడంట. అదేమన్నా బిర్యానీ అండి? అదేమన్నా బిర్యానీ రుచి చూడటానికి? ఎందుకంటే ఆ మరణం నువ్వు అనుభవిస్తే శాశ్వత కాలం అనుభవించాలి. ఆ పాపం వల్ల వచ్చే మరణం ఇందాక మనం మాట్లాడుకున్న 21:8 ప్రకటన మనం చదివాం కదా, ఆ రెండవ మరణం అదే నరకం. ఆ మరణాన్ని నువ్వు అనుభవిస్తే శాశ్వత కాలం అనుభవించాలి. ఒక మాట చెప్తాను చూడండి. ఇందాక ఆదికాండ 1వ అధ్యాయంలో దేవుని మాట వల్ల ఎంత పెద్ద విషయం వచ్చింది, ఎంత పెద్ద సముద్రం వచ్చింది, ఎన్ని జీవజరాలు వచ్చాయి, ఎన్ని జలచరాలు వచ్చాయి, ఎన్ని జంతువులు వచ్చాయి. అంత పెద్దది దేవుని మాటకు ఉన్న ప్రభావం అయితే, అదే దేవుడు 2వ అధ్యాయం 17వ వచనంలో ఏం చెప్పాడు? నువ్వు చస్తావని చెప్పాడు. ఆ మరణం కూడా అలాంటిదే. ఆ విశ్వం ఎంత పెద్దదో నీ చావు కూడా అంత పెద్దది. అందుకే ఆయన యుగ యుగాలు నువ్వు శిక్ష అనుభవించాలని చెప్తున్నాడు. మనమేమనుకుంటామంటే అదేంటంటే దేవుడికి ప్రేమ లేదా, కరుణ లేదా, జాలి లేదా, ఆయన ఏంటి మరి యుగ యుగాలు శిక్షిస్తానంటున్నాడు అంటాడు. ఆయన మాటకున్న ప్రభావం అది. ఇంత పెద్ద విశ్వాన్ని చేస్తే నిజంగా దేవుడు చాలా గొప్పవాడు, ఇంత పెద్ద విశ్వాన్ని చేశాడు అంటున్నాడు. అదే నోటితో ఇంత పెద్ద సముద్రాన్ని చేస్తే నిజంగా దేవుడు చాలా గొప్పవాడు, ఆయన మాట చాలా ప్రభావం అన్నాం. అదే మాటతో నువ్వు చస్తావంటే అదేంటంటే దేవుడు యుగ యుగాలు ఎందుకు శిక్షిస్తాడు అంటున్నాడు. అంటే మనకు నచ్చితేనేమో దేవుడు మంచోడు, నచ్చకపోతేనేమో దేవుడికి అసలు కొంచెం కూడా జాలి లేదు, ప్రేమ లేదు, ఈయనేం దేవుడు అంటున్నారు. దేవుడి మాట ఎప్పుడైనా ఒకే విధంగా ఉంటుంది, అదే ప్రభావంతో ఉంటుంది. విశ్వము కలుగును కాకంటే ఎంత పెద్ద విశ్వం వచ్చిందో నువ్వు చస్తావు అంటే అంతే పెద్దది అది కూడా. అర్థమవుతుందా? అందుకని దాని నుంచి తీసివేయటానికి, ఆ పాపం నుంచి విమోచించటానికి మన స్థానంలో వచ్చి మరణించాడు ప్రభువైన యేసుక్రీస్తు. ఆయన మనలాంటి నరుడు కాదు. మీరు ఆదికాండ ఇందాక మనం చదువుకున్న 1వ అధ్యాయం 1వ వచనంలో కలిగి ఉన్నది ఏది ఆయన లేకుండా కలుగలేదు. ఎవరైనా ప్రభువైన యేసుక్రీస్తు. యోహాను సువార్త 1వ అధ్యాయం 3వ వచనంలో ప్రభువైన యేసుక్రీస్తు సృష్టికర్త, ఆయనే సృష్టిని చేశాడు, మళ్ళీ ఆయనే వచ్చి మన స్థానంలో మరణించాడు. మన స్థానంలో మరణించకపోతే అక్కడి నుంచి మనం విమోచించబడలేము. చివరికి ఈ సెషన్ బట్టి ఒక రిఫరెన్స్ చూసుకొని ముగించుకుందాం. యోహాను సువార్త ఆయన మరణించడం వల్ల ఏం జరిగిందో, ఆయన దగ్గరికి రావటం వల్ల మనకి ఏం జరిగిందో చూడండి. యోహాను సువార్త 11వ అధ్యాయము 25-26 వచనాలు చదువుకుందాం. అందుకు యేసు పునరుద్ధానమును జీవమును నేనే, నా యందు విశ్వాసం ఉంచువాడు చనిపోయినను బ్రతుకును. చాలు. ఇప్పుడు ఎవరి దగ్గరికి మనం వచ్చాము? యేసు ప్రభు ఏం దేవుడు అండి, శిలువ మీద 3 మేకులు పీక్కలేకపోయాడు, ఆయన వాడు మీరు దేవుడు అంటున్నారని సమాజం అలా అంటుంది. శిలువ నుంచి రాలేడండి. శిలువ మీద నుంచి వస్తే మనకు రక్షణ లేదు.
ఆయన 40 దినాలు ఉపవాసం ఉండడానికి వెళ్ళినప్పుడు అపవాదం వచ్చేసి నువ్వు నిజంగా దేవుని కుమారుడు కిందకు దూకు అంటది. దేవుని కుమారుడు కాదా? దేవుని కుమారుడే కదా. ఆల్రెడీ నువ్వు కిందకు దూకితే దేవదూతలు నేను ఎత్తి పట్టుకుంటే నీ కాళ్ళకి ఏం తగలవని వాక్యాన్ని చూపిస్తుంది అపవాది. అదే మనమైతే అసలు ఎంత తోడు లేటంటే ఆంతం దూకుతాం, కాళ్ళు ఎక్కి వస్తాం. అర్థమైందా? దేవుడు ఎంత వివేకం కలిగిన వాడంటే ఆయన దేవుడు కాదన్నట్టు ఉండడు, కానీ మనం మాత్రం మనుషులు కాదన్నట్టుగా ఉంటాం ప్రతిసారి కూడా. ఎవడో మనల్ని ప్రేరేపిస్తే మనం ఎమోషనల్గా మనం టెంప్ట్ అయిపోకూడదు. మనకు ఆ సందర్భంలో ఒకవేళ నిజంగా దూకాల్సి వచ్చే పరిస్థితి వస్తే ఇక దూకపోతే కుదరదు అనుకుంటే దూకితే అప్పుడు దేవుడు కాపాడతాడు. వాడెవడో చెప్పాడు నువ్వు దూకావనుకో దేవుడు కూడా కాపాడాడు. నిజంగా ఆ పరిస్థితుల్లో అలాంటి పరిస్థితులు ఇంకా దూకకపోతే నాకు ప్రమాదం అనుకుంటే దూకుతాను అనుకో దేవుడు ఖచ్చితంగా కాపాడతాడు. ఎందుకండి ఇప్పుడు మనం ఎన్నిసార్లు యాక్షన్ నుంచి తప్పించబడలేదు. బస్సులో కానీ, ట్రైన్లో కానీ, కారులో కానీ ఎన్నిసార్లు మన యాక్షన్ నుంచి తప్పించబడలేదు. మనంతటా మనం తప్పించబడుతున్నామా? సో అపవాది మళ్ళీ ఎలా ప్రేరేపిస్తుందంటే ప్రభువైన యేసుక్రీస్తు వారిని శోధించాడు. నువ్వు నిజంగా దేవుని కుమారుడు అయితే దూకు, ఈ రాళ్ళు రొట్టెలు అన్నట్లు ఆజ్ఞాపించమన్నాడు. యేసు ప్రభు చెప్తే రాళ్ళు రొట్టెలు అవ్వలేవా? మట్టితో మనిషిని చేసిన దేవుడు రాళ్లతో రొట్టెలు చేయలేడా? కానీ ఆ దేవుడు సమస్త విషయంలో మనుషులకు మాదిరిగా ఉండాలి. ఇప్పుడు మళ్ళీ చాలా మంది ఏమనుకుంటారంటే నా బాధలు దేవుడికి ఏం తెలుసు అండి అంటారు. నిజంగా దేవుడికి ఎక్కువ బాధలు ఉన్నాయా? ప్రభువైన యేసుక్రీస్తు వారికి ఎక్కువ బాధలు ఉన్నాయి, మనకి ఎక్కువ బాధలు ఉన్నాయి. ఒకసారి మనసు పెట్టి ఈరోజు ఆలోచించేయండి. ఆకలి బాధ మనకు బాగా తెలుసా, యేసు ప్రభు వారికి బాగా తెలుసా? ఆకలి బాధ మనకు బాగా తెలుసా, యేసు ప్రభు వారికి బాగా తెలుసా? మా ఇంట్లో బియ్యం లేవండి, అసలు సరిగ్గా డబ్బులే ఉంటుంది, పనులు ఉండలేదు, మేము ఎన్ని రోజులు పస్తులు ఉంటాం మీకు తెలుసా అని మనం అప్పుడప్పుడు అనుకుంటాం మనుషులతో, వాళ్ళతో వెళ్తాడు. ఒక వారం రోజులు అన్నం తినకుండా ఇప్పుడు అని ఉన్నాం మనం. ఆకలి బాధ మనకంటే ప్రభువైన యేసుక్రీస్తు వారికి ఎక్కువ తెలుసు. 40 దినాల ఉపవాసం ఉన్నాడు. 40 దినాలు మళ్ళాంటి నరుడుగా ఉన్నాడు. మన కష్టాలు, మన ఇబ్బందులు, మన ఇరుకులు, మన అనారోగ్య సమస్యలు యేసు ప్రభు దగ్గరికి వచ్చి చెప్పకూడదు. ఆయన ఏమంటాడు తెలుసా? ఒరే నీకంటే నేనే ఎక్కువ బాధలు పడుతున్నాను కదా అంటాడు. ప్రభు నా ఆకలి బాధ నీకేం తెలుసు? అసలు నా ఇంట్లో నన్ను ఎవరు పట్టించుకోవట్లేదు అంటారు. నా భర్త పట్టించుకోవట్లేదు, నా భార్య పట్టించుకో, నా పిల్లలు నన్ను పట్టించుకోవట్లేదు. యేసు ప్రభు దగ్గరికి వచ్చేసి మోకాళ్ళు వేసి ఓ బోర్ని ఎడుతాం. ప్రభువైన యేసుక్రీస్తు వారి ఇంట్లో నుంచి గెట్టేశారు. దెయ్యం పట్టినోడు అన్నారు, మా ఊర్లోకి రావద్దన్నారు, మా ఇంట్లో నుంచి వెళ్ళిపోమన్నారు. కుటుంబ సభ్యులే అన్నారు. మళ్ళీ ఎప్పుడన్నా ఎవరన్నా? ఇప్పుడు కష్టాలు ఏదో ఆయన చెప్పాలి వచ్చి మనకి. కష్టాలు ఏమని చెప్పాలంటే యేసు ప్రభు వచ్చి చెప్పాలి మనకి. మనం చెప్పకూడదు, చెప్పడానికి మనకు అర్హతే లేదు. అసలు మనం పడే కష్టాలే కాదు. ఇప్పుడు భార్య కష్టపడుతుంది అనుకోండి, భర్త సపోర్ట్ వస్తాయి. భర్త ఇబ్బందులు అనుకోండి, భార్య సపోర్ట్ వస్తుంది. భార్య భర్తలు ఇద్దరు సపోర్ట్లు వస్తే కుటుంబ సభ్యులందరూ వస్తారు. పిల్లల కష్టాలు ఉంటే తల్లిదండ్రులు వస్తారు, బంధువులు వస్తారు. ఇవన్నీ కాదంటే సంఘం నిలబడుతుంది మన కోసం. మనకాడ అసలు కష్టాలు మన ప్రార్థనకు మోకాళ్ళు వేస్తే అన్ని ఇబ్బందుల గురించే మాట్లాడతాం. ఈ పాపం గురించి ఎప్పుడైనా మాట్లాడావా? ఆ పాపం గురించి పరిష్కారం, నాయన ఆ పాపం గురించి పరిష్కారం ఏంటని ఎప్పుడైనా అడిగావా? అసలు ఆయన వచ్చిందే ప్రాణం పెట్టడానికి వచ్చాడంట. ఇందా మనం చదివిన మత్తయి సువార్తలో 20:28 ఎందుకు వచ్చాడని చెప్తున్నాడు? నీ అప్పులు తీసేయడానికి, నీ రోగాలు తీసేయడానికి వచ్చాడని చెప్పాడా? అంటే రోగాలు అప్పులు తీయడానికి కాదు, ఇవి చాలా చిన్నవి. రోగాలు అప్పులు అనేవి, కుటుంబ సమస్యలు అనేవి చాలా చిన్నవి, అటంటే వెళ్ళిపోతాయి. ఎందుకంటే నువ్వు అంతకంటే ప్రమాదకరమైన దాంట్లో ఉన్న పాపంలో ఉన్నావు, అక్కడి నుంచి విమోచించబడాలి. నువ్వు రోగాలతో చచ్చిపోయిన బాధ లేదు, అప్పులతో చచ్చిపోయిన బాధ లేదు, సమాధి వరకే వస్తాయి. కానీ నీ పాపం నువ్వు పరలోకానికి వెళ్ళనీదు. అక్కడి నుంచి తప్పించడానికి ప్రభువు శిలువలో మరణించాడు. నువ్వు శిలువ దగ్గరకు వచ్చి కూడా, శిలువ ముందు మోకాళ్ళు వేసి కూడా అప్పుల గురించి, రోగాల గురించి మాట్లాడుతుంటే ఆయన ఎందుకు వచ్చాడో నీకు తెలియలేదు. ఆయన ఎందుకు శిలువ ఎక్కడో నీకు తెలియటం లేదు. అర్థమవుతుందా? కాబట్టి దేవుని సంగమా, ఆయనే పునరుద్ధానం జీవనం నమ్మాలంటే ముందు ఆయన ఎవరు, ఎందుకోసం వచ్చాడు అది మనకు తెలియాలి. నెక్స్ట్ ఆ పాపానికి పరిష్కారం ఏంటో చూద్దాం. ఇప్పటివరకు విన్న మాటలు అన్నీ కూడా దేవుడు మనందరి హృదయాలు ఫలించలాగానే దేవుడు మనకు కృపనియాలని చిన్న మాట ప్రార్థన చేసుకొని ముగించుకుందాం. మధ్యలో ఒక చిన్న మాట పాడుకొని మళ్ళా రెండో వాక్యాన్ని విందాం. మహోన్నతుడా, జీవం కలిగిన మా తండ్రి, స్తోత్రం నాయన. ఇంతవరకు మమ్మల్ని అందరినీ ప్రేమించి మీ కృపలో భద్రపరిచి ఇప్పటి వరకు మీరు మాతో మాట్లాడిన ప్రతి మాటను బట్టి కూడా స్తోత్రం నాయన. విన్న మాటలు తండ్రి
మా అందరి హృదయాల్లో ఫలించేలాగా కృపను అనుగ్రహించిన తండ్రి. ప్రతి స్థానిక సంఘంలో మానవులు కల్పించిన పద్ధతులే వచ్చేసాయి నాయన. అయినా వాటిని మేము పాటిస్తూ మిమ్మల్ని వ్యర్థంగా ఆరాధిస్తున్న ఇలాంటి తరుణంలో ఏది వాస్తవమో తెలుసుకోవడానికి ఇచ్చిన బాధ్యత స్తోత్రం తండ్రి. ఇంతవరకు నాయన పాపం అంటే ఏంటో విన్నాం. ఆ పాపానికి వచ్చే ఫలితం, ఆ పాపానికి వచ్చే పర్యవసానం ఏంటో కూడా విన్నాం తండ్రి. దానికి పరిష్కారం కూడా మేము నెక్స్ట్ సెషన్లో ఆలోచించబోతుండగా మమ్మల్ని అందరినీ మీ కృపలు నడిపించమని, ఇప్పటివరకు విన్న ప్రతి మాట మా అందరి హృదయాల్లో భద్రం చేసుకొని ఆ మాటల ప్రకారం మా జీవితాలు మార్చుకుంటూ కృపను అనుగ్రహించమని, మహోన్నత మిగిలిన కార్యక్రమం అంతా మీ నామని మహిమకరంగా జరిగించమని మీకు ప్రియకుమారుడు మా ప్రభువైన యేసుక్రీస్తు వారి ఘనమైన నామములు ప్రార్థించి అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలండి. థ్యాంక్ యూ. ప్రభునామానికి మహిమ కాక. ఎంతసేపు చెప్పేట్టు వార్త ఒక పండుగ జరుపుకోవడం మన ముందుకు బాగా కొంచెం అర్థమైన ఇప్పుడు విన్న వాళ్ళకి ఎందుకు ఈ సిలువుల గురించి మనం 7 మాటలు చెప్పుకోబోతున్నామో, దాన్ని జ్ఞాని అయిపోతున్నామో, వినకుండా బాధ ఏదో సంచేదో ఆ విరికేదో దేవుడు మార్గానికి పోకుండా చేస్తుంది. ఏదో చాలా 1.5 గంట అన్నారు. 1.5 గంట ఆజ్ఞ ఏం చెప్పాడు? దేవుడు రక్షణ ప్రకారం మనకి ఏ వాక్యంలో పెట్టాడు, ఏ వాక్యం ప్రకారం బతకమని చెప్పాడు, ఆ వాక్యాన్ని నువ్వు వెనక నెట్టేసావు అనుకో, అదే పాపం అని చెప్పాడు. ఎప్పుడైతే మనం వెనక్కి నెట్టేస్తామో పాపానికి చోటు దొరుకుతుంది. ఆయన వాక్యానికి భయపడి వాక్యం ప్రకారం బతికినప్పుడు పాపం చేయగలం. ఎప్పుడైతే ఆజ్ఞ మేస్తామో, లెక్కలేని స్థితిలో ఉంటామో, దేనికైనా తాపం తీస్తుంది. దేనికైనా తాపం తీస్తుంది. తీసిందే తీరు ఉందా? అయ్యగారు చెప్పినట్టు అవ్వమని బొంకించిందా? బొంకించలేదు. ఒక్క మాటతోటి పడగొట్టేసింది. ఎప్పుడు టాంచో చూస్తున్న పొండుని దేవుడు భయంతో బతికిన వాళ్ళు ఒక్క మాటతోటి పడగొట్టేసింది. దేవతం అయిపోతారు. దేవుడు ఆజ్ఞని ఏం చేసింది? మీరింది. పాపం తెచ్చుకుంటే దేవుడు ఏ పని అయితే మనం చేయమన్నారో ఆ పని చేసినప్పుడు, ఆ పని చేస్తే మనం మన బతుకులు మనం సరి చేసుకున్నప్పుడు నీకు నాకు తోడుగా ఉంటాయి. మనకు బల్లా కార్యక్రమం ఎప్పుడు నేను చెబుతానే ఉంటాను, ప్రతిసారి చెబుతుంటా. ఒక ఆజ్ఞనేశ్వరుడు ఆయన శరీరం తిని ఆయన రక్తం తాగి మనం ఓరకుండకూడదు, నామకార్థం ఉండకూడదు. మనం పని చేసుకుంటా కూడా ఇతరులకు కొన్ని మాటలు చెప్పాలా? అది ఆజ్ఞని కాదు అన్నట్టు. కనీసం ఇంట్లో వాళ్ళకన్నా చెప్పుకున్నాము, వాళ్ళ బతుకులను మార్చుకున్నాము. అనేకులు వెలిగించడానికి మనం వెలిగించింది మంచి ఆజ్ఞ. ఒక మనమే వెళ్ళకపోతే ఇంట్లో వాళ్ళే వెలిగించిపోతే రేపు దేవుడు ఇచ్చిన సమాధానం నేను చెప్పాలి, నువ్వు చెప్పాలి. నేను వచ్చేవరకు నీ ప్రాణం ఉన్నంత వరకు ఏమన్నాడు? నా మరణ సువార్త ప్రకటించాలి అని చెప్పాడు. రక్షింపబడ్డ మనం ఆయన రక్తంలో కొన్నాడే, విలువైన రక్తంలో మనకిచ్చిన ఆజ్ఞ అది ఏందనుకుంటున్నాం మనం? అసలు అది లెక్కలో కూడా ఉండదు. మనం ఎవరికైనా ఆయన మాట కూడా చెప్పం. అసలు నేను వచ్చే వరకు మీ ప్రాణం ఉన్నంత వరకు నా మరణ సువార్త మీరు ప్రకటించండి. ప్రకటించినప్పుడే మీకు ఆ చేయడానికి అధికారం ఉంది. ఆ శరీరంలో రక్తంలో ప్రకటించకుండా ఏమి చేయకుండా ఆయన శరీరంలో రక్తంలో చేయేస్తున్నామంటే ఏమన్నాడు? మీరు అపరాధులు, తర్వాత శిక్షకు పాత్రులు. నా పని చేయలేదు కదా, నా పని చేయకుండా ఆజ్ఞ మీరు తింటున్నారు. ఏ పని మీరు చెయ్యకుండా తిన్నారంటే ఎంత ధైర్యవశుడు. తిన్నప్పుడే చనిపోతామని చెప్పినప్పుడు చనిపోతామని తెలుసు కూడా ఒళ్ళు తెంపుకొని తింటే చచ్చిపోతామని రచించారు. ఒకవేళ నా కుమారుడు శరీరం రక్తం తాగి
ప్రభు వచ్చేవరికి మీ ప్రాణం ఉన్నంత వరకు మరణ సువార్త మీరు ప్రకటించలేదనుకో మీరు అపరాధులు అయిపోతారని చెప్పాడు కదా మనకు చెప్పాడమ్మా. లేదు, ఒకవేళ మీరు అయోగ్యత తీసుకున్నారనుకో శిక్షకు పాత్రులు. పని చేస్తే పని చేసి ఆయన శరీరం అర్థం చేసుకున్నాడు. ఎంతవరకు సిలువు మీద మాటలు తర్వాత కానీ మంచి జ్ఞానాన్ని మన ముందు పెట్టారు. పాపం ఎందుకు వచ్చింది? ఆయన మాట లెక్క చేయకుండా ఉన్నప్పుడే మనం వాయిదా రాసుకుంటాం. వాయిదాలు ఈరోజు మేము మాకు ఈరోజు మాకు కుదరదయ్యా రేపని ఆయన కూడా వాయిదా వేస్తుంటాం. అది కూడా గుర్తుపెట్టుకో, మనం వాయిదా వేస్తాం. ఈ రోజు ఖచ్చితంగా పొగులు సరగాల్సిన కురిక కాదు, పొగులు సరగాల్సిన సంవత్సరం ఒక్కరోజు మన పని అంతా మార్పులను పక్కన పెట్టి తొందరగా పనులు చేసుకుని ఎంత కష్టపడి వచ్చారు. ఎంత జ్ఞానాన్ని అన్నారు, ఎంత మంచి మాట్లాడినారు, ఎంత సంతోషమైన మాట్లాడినారు. ఇంతలా సగలో కూడా ఓపికగా ఏమన్నారంటే తక్కువ జ్ఞాపకం చేసుకుంటారు. ఈ మాటలు పట్టించిన దేవాకి నా హృదయపూర్వక వందనాలు సూచుకుంటాను. మనకు తెలియని జ్ఞానాన్ని, మంచి జ్ఞానాన్ని నేర్పాడు. ఆయన పని చేయకుండా ఉండటమే ఆజ్ఞ మీరు కట్టేవారు జ్ఞాపకం చేసుకుంటారు. ఆజ్ఞ మీరు కట్టు. ఇప్పుడు ప్రత్యేకమైన పాట అయ్యం వచ్చి ఒక పాట పాడద్దు విన్నారు. అయ్యం వచ్చి మంచి పాట పాడద్దు. మనకు మళ్ళీ 1 గంట కల్లా ఆగిపోతే 1 అరగంట ఉంటుంది. 1 గంట కల్లా ఆపేసి ఈ పలహారాలు తీసుకున్నాం. ఒక్క ఆకలిస్తా అనుమతి తర్వాత మంచిగా తాగడం. మంచిది అయ్యం రావాలి త్వరగా. కాదుగా సరే ఎవరో లేచి పాడండి. ప్రత్యేకమైన పాట పైకి వేసి పాడాలా అంతే. పాట పాట కట్టినవా? నేను రోజు ఎప్పుడైనా ఉపాధి నేను తిరిగి చూడు కదా. ఇలా జిల్లా 400 షుగర్ ఉంది, 410 షుగర్ ఉంది. ఏమి పాట పాడుతుంటే పొలం పీరులు ఎక్కడ కట్టం పడుతుంది. అక్కడ మంచినీళ్ళు కూడా కాలేదు కదా. అవి కూడా హైగా చెప్పి ఇవేంటని కూడా చూద్దుకున్నాను. ఒక అచ్చరం కూడా రాయటం చాలండి. ఏరు ముద్రే దేవుడు ఇది. అందుకని ఆడేవాళ్ళు కూడా బాగుండే బాగున్నాను.
అమ్మ నీతో నేను నడవాలని పాల్గొన్నా బాధపడు ఇద్దరు పిల్లలు వెళ్ళేస్తారు కాదు మా పాఠశాల పిల్లలు అనుకున్నాను కల్లువరిగిరిలో
సిలువదారి అయి ద్రేలాడితివా నా యేసయ్యా కలువరిగిరిలో సిలువదారి అయి ద్రేలాడితివా